సౌండ్ పెట్టు. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంతో మన విశ్వాస జీవితాలను సరి చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. గడిచిన మంగళవారంలో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. వాటిలో ప్రాముఖ్యమైనది జంతువుల దగ్గరికి వెళ్ళండి, అవి మీకు నేర్పిస్తాయని. ఆ నేర్చుకోవాల్సినటువంటి అంశాల గురించి చాలా చక్కటి విషయాలు, ఒక్కొక్క జంతువు ద్వారా ఉండేటువంటి లక్షణాలలో మనం ఎలా ఉండాలి అనే విషయాలని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మరికొద్ది పరిస్థితుల మధ్య మనుషుల యొక్క విశ్వాస జీవితాలు ఏ రీతిగా ఉంటున్నాయో ప్రకృతిని చూస్తూ వాటిని మనం ఎలా నేర్చుకోవాలో మరికొన్ని అంశాలను నేర్చుకుందాం. ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏ ఏ జంతువుల గురించి మనం నేర్చుకున్నాం? మొదటిది సింహం. సింహము నీతిమంతుడు ఎలా ఉంటాడట? సింహంలాగా ఉంటాడు. మరి గర్జించే సింహం కూడా ఎలా ఉంటది? ఆడు సింహంలాగే వస్తాడు. వాడి పేరు సాతాను, ఈయన పేరు యూదా గోత్రపు కొదవ సింహం. కాబట్టి మన జీవితంలో తప్పు చేయని ఆ నీతిని గనక వెంబడిస్తే ఖచ్చితంగా మనం నీతిమంతులుగా ప్రజల ఎదుట, ప్రభు ఎదుట, ప్రభుత్వాల ఎదుట ఖచ్చితంగా మనం నిలిచి దేవునికి భయంకరంగా ఉండగలం. అలాగే రెండవ జంతువు గొర్రెవలే. తప్పిపోయే గొర్రెవా, లెక్కలోకి వచ్చే గొర్రెవా నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ తప్పిపోయే పరిస్థితులు మన ముందు ఉంటాయి. ఏర్పరచబడిన వారు సైతం తప్పిపోతున్న రోజుల్లో మనం ఉంటున్నాం. కాబట్టి ఏ రకంగా కూడా గొర్రె తప్పిపోతుందో ప్రతి నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయని చెప్పాడు. ఆ కాపరితో వ్యక్తి యొక్క సంబంధాన్ని, మనిషి యొక్క ఆత్మీయ సంబంధాన్ని ఎప్పుడు కూడా కలుసుకుని ఆ నీతిని వెంబడించడానికి సిద్ధపడాలన్న విషయాలు కూడా నేర్చుకున్నాం. మూడవది స్వైన్, అదే పిగ్, పంది. ఎప్పుడైతే ఇది మెడవంగని తరానికి, అలాగే పాపమునకు వ్యతిరేక దిశలో ఆలోచించే ప్రతి వ్యక్తి గురించినటువంటి అంశము ఈ యొక్క పంది అనే జంతువుతో పోల్చబడతా ఉంది. అందుకే పందుల ఎదుట ముత్యాలను వేయొద్దు అన్నాడు. అంటే వింటున్నటువంటి మనము దాన్ని కనుక చెయ్యకపోతే, వినుమట్టు వారముగా ఉండి దాన్ని ఆచరించబట్టు వారుగా ఉండకపోతే, మనల్ని మనం మోసగించుకుంటూ దేవుని సంఘంలో కూర్చున్నంత వరకు మనతో పోలిక ఏంటి అనంటే ఆ జంతువుతోనే మనల్ని పోలుస్తాడు ప్రభు. తర్వాత విషయం ఇది మేకలు, గోట్స్. ఆయన రాకడలో, తీర్పులో గొర్రెలను వేరు చేస్తాడు, మేకలను వేరు చేస్తాడు. ఎందుకు వేరు చేయాలి అనంటే ఏ గొర్రెలైతే ఆయనను వెంబడిస్తున్నాయో ఆయనకి తెలుసు. ఏ మేకలైతే వింటున్నట్టే ఉంటూ, కాపరి కిందే ఉంటూ వాటి సొంత విషయాల కొరకు బయటకు పోయి వ్యతిరేక దిశలో పనిచేస్తాయో, కాపరి స్వరాన్ని లక్ష్య పెట్టకుండా ముందుకు వెళతాయో, అలాంటి ప్రకృతి సహజమైనటువంటి జంతువు వలె మనం ఉండకూడదని వేరు చేస్తాను అన్న విషయం మనం గుర్తు చేసుకోవాలని ఆ యొక్క మేక గురించి మరొక మాట కూడా ఉంది. సామెతల గ్రంథంలో చెప్తాడు, అది ఎవరికి లొంగదంట, ఎవరికి భయపడని జంతువులలో ఒకటి సోనంగి మేక అంటాడు. అంటే అది ఎదురుగా వచ్చి పోతూ మేకపోతే నిలబడిపోతే తప్ప నువ్వు ఆరను కొట్టినా లేకపోతే మరొక విచిత్రం చూపించొస్తుంది, ఏం చేస్తావురా అన్నట్టు. అందుకని అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు. తర్వాత అంశం చీమల దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ, పరిశీలిస్తూ, పరిశోధిస్తూ వాటన్నిటినీ గ్రహించాలి. మంచిది, అంతేనా? ఒక విషయం, ఇవి ఇంత 5 వరకు చెప్పాం. ఈ 5 విషయాలను మీరు గమనించి, నేను చెప్పిన అంశాలు మాకు ఏమీ తెలియదండి, మాకు కొత్తగా ఉందన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ మీకు తెలిసినవా కాదా? ఇక్కడ మనం విన్నవాళ్ళు అన్నీ మనకి పరిశీలనాత్మకంగా తెలిసిన వాళ్ళమే. కాకపోతే మనం సొలొమోనులాగా పుస్తకాలు రాయలేదు, నాలాగా ప్రసంగం చేసే అవకాశం రాలేదు. కానీ నీ హృదయం నిన్ను మోసం చేసింది ఏంటో తెలుసా? వాటిని ఏం పట్టించుకోక్కర్లేదు, నువ్వు నీలాగే బతుకని. కాబట్టి మనం మరొకసారి వాటి చేత బుద్ధి చెప్పబడాలి, హెచ్చరించబడాలి, తెలుసుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈరోజు మరొక పరిస్థితి కొరకు చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 4వ వచనం. Matthew 13:4. మత్తయి 13:4. వాడు విత్తుతూ ఉండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని, వాట్ ఈస్ దిస్ బర్డ్స్? ఈ పక్షులేంటి? ఈరోజు మనం కొన్ని విషయాలు పక్షుల గురించి నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఎవరి పక్షులు, ఏవి ఈ పక్షులు?
ఏమున్నాయి పక్షుల్లో? విత్తనాలు వచ్చి తీసుకుని పోయే పక్షులు గురించి చెప్తున్నాడు. విత్తనము అనేది దేంతో పోల్చబడింది? వాక్యం. వాక్యమును విత్తుతూ ఉంటాడంటే ఒక పక్క, ఈలోపు పక్షులు వచ్చి ఏం చేస్తూ ఉంటాయి? తీసుకెళ్ళిపోతా ఉంటాయి. ఇప్పుడు ఆలోచించండి, త్రోవ పక్కన పొలంలో పడితే ముట్టుకోవు, కానీ పొలం పక్కన పడితే ఏం చేస్తాయి? అవి చక్కగా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. ఏమీ లేదు. ఇక్కడ అందరూ ఒకే పొలంలో ఉన్నారు, ఒకే సంఘంలో ఉన్నారు, క్రీస్తు శరీరంలో భాగులుగా ఉన్నారు, ఆయా ప్రదేశాలలో అవయవాలమై ఉన్నాం. శ్రీకాకుళంలో ఒక సంఘం, విశాఖపట్నంలో ఒక సంఘం, విజయనగరంలో ఒక సంఘం, పార్వతీపురంలో ఒక సంఘం, కాకినాడలో, హైదరాబాద్లో, ఢిల్లీలో, జపాన్లో, భారతదేశం మొత్తమా, ఇంకా ఇతర ప్రపంచాల్లో అన్ని చోట్ల ఉన్నదేంటి? యేసు యొక్క శరీర అవయవాలే. ఇవన్నీ కలిస్తే క్రీస్తు సంఘం. అధికారి తల ఎవరు? క్రీస్తు. మనమందరము ఆయన యొక్క శరీర అవయవమైనాం. ఈ బాడీ మొత్తంలో ఈ విత్తనాలు నేలను పడని ప్రదేశం. అంటే ఎక్కడ పడవటవి? ఖచ్చితంగా దున్నబడిన నేలలో పడకుండా కొంచెం ఎప్పుడు పడతాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. పడిన వెంటనే వచ్చి ఆ విత్తనాలని పక్షులు తీసుకుని పోతా ఉంటాయి. ఇది సహజంగా ప్రభు మాట్లాడేటప్పుడు రెండింటినీ కలిపి మాట్లాడాడు. ఒకటి భౌతికార్థం, రెండు ఆత్మీయార్థం. రెండింటిని చూపిస్తూ ప్రభు యొక్క మాటలో ఉన్నటువంటి ఆ మర్మాన్ని మనం చూడాల్సి ఉంటుంది. దీన్ని ఇదే అనే నిర్వచనం ఎవరో చెప్పలేరు, ఇది కాదు అనే నిర్వచనాన్ని అభ్యంతరపరచలేరు. ఇది బైబిల్లో ఉన్నటువంటి సత్యం. గమనిద్దాం. ఇక్కడ అందరికీ యేసు క్రీస్తు పరిశుద్ధుడు అని చెప్తున్నారా, కాదని చెప్తున్నారా? రైట్. యేసుక్రీస్తు వాక్య ప్రకారం చేయాలని చెప్తున్నారా, అక్కర్లేదని చెప్తున్నారా? పర్వాలేదని చెప్తున్నారా, కుదరదని చెప్తున్నారా? చెయ్యాల్సిందే అంటున్నారా, పర్వాలేదు చేసినా చెప్పారు పెద్ద పట్టించుకొని అంటున్నారా? సో ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఒక సేవకుడు విత్తనాలను బైబిల్ని పట్టుకుని సంఘంలో విత్తాడు. విత్తి ఏమన్నాడంటే, మనం అన్ని పనులు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం ప్రకారమే చేస్తున్నామా అని ప్రశ్నించాడు. అప్పుడు సమాధానం ఏంటి? మనం చేసే అన్ని పనులు బైబిల్ ప్రకారమే చేస్తున్నామా? ఎస్ ఆర్ నో, అవును లేక కాదు. కాదు అన్నది అందరూ చెప్పే విషయమే. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, అన్నీ మనం చేయనప్పుడు ఈ ఒక్క పని గురించే మనం చేయాల్సిన పని ఏముంది, ఇది దాని అందరికీ నచ్చినట్టు చేసేద్దాంలే అన్నాడు. ఒక పని గురించి చెప్పినప్పుడు అందరికీ నచ్చిందేముంది, ఈ ఒక్క పని అందరితో పాటు మనం కూడా వెళ్ళిపోదాం. అది ఏమీ లేదు. సింపుల్ గా ఉదాహరణ చెప్తాను. పాప యవ్వన కాలంలో ఒక ఆడపిల్ల మెచ్యూర్ అయ్యింది. ఆయన ఏమన్నాడంటే, పాస్టర్ గారు మరి మా పాప మెచ్యూర్ అయింది కాబట్టి మీరు పాస్టర్ గారు వచ్చి పాపకు ప్రార్థన చేసి కూర్చోబెట్టండి అన్నాడు. నాయన, ఈ పనులే తప్పు, ఇవి ఎక్కడా బైబిల్ పద్ధతులు కావు, ఇవి పరిస్థితులు కావు. ఈ రోజు ఆడపిల్లల్ని ఇలాగ బహిరంగపరుచుకుంటూ బ్యానర్లు కట్టి ఫ్లెక్సీలు కట్టి ఎడావుళ్ళు చేస్తే ఊరి మీద పరిస్థితులు మారిపోతున్నాయి. ఎందుకు వచ్చిందో కూడా బాబు, ఎన్ని వదిలేయండి అంటే, అన్నీ బైబిల్ ప్రకారంగా చేస్తున్నావా? ఇప్పుడు ప్రశ్న ఎక్కడ తగిలింది? నీ విశ్వాసానికే సవాల్ వేశాడు ఆయన. లేదు అంటే, అలాంటిది ఇది ఏముందండి, చూసి చూడనట్టు వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోదామా? విత్తనాలు ఎక్కడ పడుతున్నాయి ఇప్పుడు? త్రోవ పక్కన పడుతుంది. ఓకే, నేను కుదరదని చెప్పాను. ఇలాంటి పనులు మేము చెయ్యము, కుదరదు, బైబిల్కి విరుద్ధమైన పద్ధతులు, అనవసరంగా పిల్లల్ని రోడ్ల మీద పెట్టకండి, ఆడపిల్లల్ని మరి చాలా జాగ్రత్తగా మనం పెంచుకుంటున్నాం. ఇప్పుడు ఒక్కసారి పెంచి కుక్కలకి తోడేళ్ళకి వేస్తారా, నో ముసుగు లోపల ఉండండి అని చెప్పాను. వాళ్ళు ఊరుకున్నారు. అప్పుడు వాళ్ళ యేసు ప్రభులోకి వాళ్ళని నడిపించిన పెద్ద అక్కగారు ఊర్లోకి వచ్చారు. పిల్ల కదా, పెద్ద అక్కకి ఫోన్ చేసింది. ప్రభులోకి వెళ్ళి నడిపించిన ఆవిడేం చేసిందంటే, మీ పాస్ గారు ఇంటికి వస్తాడా, మీ పాస్ గారు చూస్తాడా, చేస్తాడా, ఏం పర్లేదని చెప్పి కొత్త సాపు కొనుక్కొచ్చి కూర్చోబెట్టేసింది. విత్తనాలు ఎక్కడ పడ్డాయి? ఎవరు ఇప్పుడు పక్షి? ఇక్కడ ఎవరైనా పెద్ద అక్కలు ఉన్నారా? విత్తనాలు తీసుకెళ్లిపోయే పెద్ద పక్షులైన అక్కలు, అన్నలు, మామలు, పాస్టర్లు ఉన్నారా? ఏ ఏ విషయంలో వాక్యానికి వ్యతిరేకంగా నువ్వైతే పనిచేయడం ప్రారంభిస్తావో నువ్వే ఆ పక్షివి. బయటికి వెళ్తే ఎన్ని పక్షులు కనపడుతున్నాయి మీరు కనులెత్తే ఆకాశంలో? 3 రకాలు. నీకు తీరిక ఓపిక లేవు, నువ్వేమి పక్షుల మీద పరిశోధన చేసే శాస్త్రవేత్తం అంతమంటే కాదు. దీనికి ఎన్ని రెక్కలు ఉన్నాయి, ఎన్ని ఏకలు ఉన్నాయని చూడటానికి మనం అసలు పట్టించుకోవటంలే. కానీ పట్టించుకోని సమయంలోనే ఆ ప్రదేశంలోకి వచ్చినటువంటి విత్తనాలను పట్టుకుని వెళ్ళిపోతున్నాయి. చూడండి ఏమిటి. ఈరోజు నీ జీవితంలో ఒక పక్షి రోడ్డు మీద కనపడితే, ఒక కాకి కనపడితే, ఒక ఏదో పక్షి కనపడితే నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఏ వాక్యాన్నైనా నువ్వు వెతుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నావేమో చూసుకో అంటున్నాడు. వింటున్నావు, హృదయంలో పడనివ్వటం లేదు, పక్కన పడిన వెంటనే నువ్వేమంటాడు? తీసుకెళ్ళిపో, దాన్ని తినే, దాని గురించి నువ్వు ఆలోచించుకోండి. ఏమండి,
రెండు రకాల పనులు జరుగుతాయి. పక్షులకు ఆహారం తీసుకోవడంలోకి మీకు తెలిసిన సునిశ్చితమైన జ్ఞానం చెప్తున్నాను. నేను ఒక పెద్ద బండరాయి చెట్టుకు చుట్టూ చప్పా కట్టి చెట్టు మధ్యలో వేశానండి. చాలా రచ్చబండలాగా తయారు చేశాను. దానికి బయట కొంచెం దూరంలో బాప్తిస్మం కుండి కట్టాను. కొంచెం దూరంగా నీకు దగ్గర తోడి వెంటనే పోసుకోవడానికి వీలుగా ఉండేలాగా. మరి ఏం జరిగిందో తెలియదు కానీ నేనైతే వేయలేదండి. ఒక వేప మొక్క, ఒక మర్రి మొక్క ఆ బాప్తిస్మం కుండి ట్యాంక్ నేలలో ఉండేటువంటి ప్రదేశంలో మొలిసేయండి. ఒకటి ఒకవైపు, ఇంకోటి ఇంకోవైపు. వేప మొక్క పర్వాలేదు కదా, మనకు ఉపయోగపడదు కదా అని దాన్ని చూసి చూడనట్టుగా అప్పుడప్పుడు ఆకులు దింపుతున్నావు, పొలాలు దింపుతున్నావు, దాన్ని అలా పెద్ద పట్టించుకోలేదు. ట్యాంక్ కొంచెం ఒక 6 అంగుళాల దూరంలో పడింది. ఈ మర్రి మొక్క, రావి మొక్కను చూసావా, అది దాని లోపలికి ఎవరూ విత్తలేదు. ఎలా వెళ్ళిపోయింది? ఎలా వెళ్ళిపోయి అంటారు? వెళ్ళిపోయి ఎక్కడితో ఊరుకుందా? ట్యాంక్ లోపలికి కిందకల్లా వేర్లు చొచ్చి సరిగ్గా సెంటర్కి బద్దలు చేసి మేము నీళ్లు ఎన్నిపోతున్నా కిందకి వెళ్ళిపోతున్నాయండి. మాకు అర్థం కావట్లేదు సార్. రమేష్ ఎక్కడ చూసినా ఎంసీలు పెట్టేసాం, అదే పుట్టి పెట్టాం, అన్నింటి క్లోజ్ చేస్తున్నాం కానీ లీక్. ఒకసారి మేస్త్రిని పిలిచిన ఆయన దీని అత్త పగలగొట్టి కాంక్రీట్ వేసేదో చేయరా ఆయన అని అడిగితే అప్పుడు పిలిచి చూశాడు. అడిగారు, ప్రాబ్లం దీన్ని కట్టినోళ్ళలో లేదు, దీని లోపల కాంక్రీట్ లో కూడా లేదు. ఉన్న ప్రాబ్లం వల్ల ఎక్కడుందంటే ఇదిగోండి ఈ లోపల పడిన రావి విత్తనమేనండి అన్నాడు. తీసేయాలన్నాడు. తీయడానికి అవదండి అన్నాడు. ఏంటి అన్నాడు. అప్పటికే వేరు చొచ్చుకుపోయి లోపల దూరిపోయిందండి అన్నాడు. ఇదే చచ్చిపోతే కిరసనాయలు పోసే చచ్చిపోతాం. దాన్ని తీసి దాన్ని చక్కగా కోసి దాన్ని కిరసనాయలు పోసి దాన్ని మంట పెట్టామండి. ఎందుకంటే లోపలికి వేడి చచ్చిపోద్దని ఎవడో చెప్తే సరే బాగానే ఉంది. మొన్న వారం వెళ్ళి చూసేవాడికి అక్కడ నాకంటే పైకి బలిసిపోయిందండి. మళ్ళీ ఏం చేయను ఇప్పుడు? దాన్ని కుండి పగలగొట్టడం ఇంకో మార్గం లేదు. ఆవిడది లోపల మిగిలిపోయింది. నేను చర్చిలో వాళ్ళందరినీ సీరియస్ గా మీటింగ్ కాల్ఫర్ చేశాను. ఎవడెవడు ఉంటాడు, ఏమేం చేస్తాడు అందరినీ పిలిచి విత్తనం ఎవడేసాడు చెప్పండి అన్నాను. ఎవరేశారు? ఏమో ఏ పెట్టేసిందో, ఏ కాకేసిందో, లేకపోతే ఏ పచ్చేసిందో మాత్రం తెలియదు. కానీ అది బలిసిపోయింది. మొక్క ప్రాణాలు తీస్తుంది, వస్తువుల్ని పాడు చేస్తుంది. ఆ ప్రదేశంలో ఏది కూడా స్థిరంగా నిలబడనివ్వకుండా కట్టడాలను పాడు చేస్తుంది. ఎవరేశారు విత్తనం? పక్షికి ఉన్న చెడ లక్షణం ఏంటంటే, మనిషికి ఉన్నటువంటి రక్షణకి, జంతువుకి, పక్షికి ఉన్న తేడా లక్షణం ఏంటో చెప్తాను. పక్షుల యొక్క శరీర అమరికలో చాలా తేలికగా ఉంటాయి. ఎలా ఉంటాయి? నా ప్రతిదానికి ఒక వ్యంగ్యార్థం ఉంది, అది ఆలోచించుకోండి. లోపల ఎలా ఉంటాయి? వాళ్ళకి తేలిగ్గా ఉంటుంది. ఈ పూట ఇక్కడ ఉంటుంది, మధ్యాహ్నం ఎక్కడ ఉంటుంది? ఎగిరిపోతా ఉంటుంది. పక్షి ఎలా ఉంటుంది? ఒక చోట ఉంటుంది, ఇంకో చోట ఏమవుతుంది? తక్కువ టైంలో ఏమైపోతుంటుంది? ఎగిరిపోతా ఉంటుంది. ఎక్కడ వాళ్తా ఉంటుంది? దానికి నచ్చిన చోట వాళ్తా ఉంటుంది. దానికి రూలు, రెగ్యులేషన్ ఏమైనా ఉంటుందా? పక్షికి, జంతువులకు ఉంటాయి. ఒక ఆవు రోడ్డు మీద నడిస్తే ఇటు అటు తిరగకుండా నడిస్తే, గేదె వెనకాత నడిస్తే చచ్చిపోతారు. జాగ్రత్త. పంది అనుకో లెక్కలేదు, గుద్దుకుని వెళ్ళిపోద్ది. నువ్వు పడిపోతావు, అది ఇలా అనుకుని వెళ్ళిపోద్ది. ఏం తేడా? ఆవుకి ఒక క్రమము, జంతువుల్లో చాలా వాటికి ఒక గుంపు నియమము ఉంది, పక్షులకి నియమం ఉంది. కానీ అది ఎలా కావాలంటే అలా, ఎక్కడ కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ స్థితిలోనైనా అది బ్రేక్ఫాస్ట్ ఒక ఇంటికి వెళ్ళొద్ది, టీకి ఇంకొక ఇంటికి తాగుద్ది, భోజనానికి ఒక ఇంటికి చేరుద్ది, ఆ తర్వాత పుట్టింటికి వెళ్ళద్ది, ఆ తర్వాత అత్తింటికి వెళ్ళద్ది. ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి విత్తనాలనే తెచ్చుకోగలదు ఈ పక్షి కదా. చాలా జాగ్రత్త. విత్తనాలు ఎత్తుకుపోయేది ఎవడో కాదు, పక్షులే. ఆకాశ పక్షులను గుర్చే జ్ఞానం తెచ్చుకోమని చెప్తుంది బైబిల్. ఈ పక్షి ఇంకో పని చేసిందండి. మనిషి శరీరంలోనికి ఏదైనా సరే ఒక పండు కానీ, ఒక విత్తనాలు ఇచ్చే ఫలం కానీ ఏదైనా మనం తింటే కడుపులో అరిగించుకున్న తరువాత దాని లోపల ఉన్నటువంటి ప్రతి ఖనిజ లవణాలు, ఆహారంలో ఉండే పిండి పదార్థాలు, ఆ పళ్ళలోని లేక ఆహారంలో ఉండేటువంటి మాంసకృతులు అన్నీ కూడా ఏమవుతాయంటే నీ బాడీలో శరీర రూపంగా మారతాయి. పక్షులకి అవి ఏమైనా తీసుకుంటే దాని శరీరంలో మీరు ఎప్పుడైనా కండలు పట్టిన కుక్క, రోడ్డు మీద మీరు చూసినప్పుడు మనుషుల్లాగా పొట్ట పెరిగిపోయిన పక్షి ఇలాంటివి ఎప్పుడు చూసారా? ఎక్కడా చూడండి. ఎందుకంటే అవి చాలా కంట్రోల్లో ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి. అన్కంట్రోల్ రావడు, తేడా ఇక్కడే ఉంది. ఈ పక్షులు ఏం చేస్తాయి తెలుసా? తిని అవి విసర్జించినటువంటి రెట్టల ద్వారా ఏ విత్తనము దాని లక్షణము పాడు చేయకుండా బయటికి తీసుకొస్తుంది. ఆ విత్తనం ఎవరేశారు? ఇప్పుడు అది ఎప్పుడు రెట్టేసిందో తెలియదు, ఎప్పుడు మనం నీళ్లు పోసి కడిగామో తెలియదు. అది వెళ్ళి దానిలో దూరింది, బాల్సిపోయి బలిసిపోయి ఇప్పుడు ట్యాంక్ పగలగొట్టేసింది. ఆలోచిస్తే మనిషి శరీరం లోపలికి ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఏదీ పనికి వచ్చింది రాదు. ఆలోచన రాదు, మాట రాదు, క్రియ రాదు, ఏదీ రాదు బయటికి.
తినేది ఆకాశ పక్షులు ఒక చోట నుంచి మరో చోటకి వెళ్ళి ఈ విత్తనాన్ని అదే ప్రకారం ఇంకో చోట కూడా వేస్తాయండి. ఏం చేస్తే పక్షులు విత్తనాలు ఒక చోట నుంచి ఆ శాఖీ ప్రత్యుత్పత్తిలో పక్షులు కూడా ఒక అవయవమే. ఆలోచించండి. ఈ అక్క ఎందుకడ ఏంటి వాక్యం, విత్తనాలు తెల్లే, అలూరు వెళ్ళింది. ఏం చేయాలి మరి? ఏది విన్నదో అది వదలాలి అక్కడ, అప్పుడు పనిచేస్తుంది. ఏమన్నా కొంచెం అటువైపు బ్రెడ్ ఇటువైపు జాము రాసింది అనుకోండి, దానికి మారిపోయింది, రూపం మారిపోయింది, పరిస్థితి మారిపోయింది. ఈరోజు చాలా ప్రదేశాలలో దేవుని వాక్యము స్థిరంగా వెళ్ళకపోవడానికి కారణం పక్షులే. ఏ గూటిలో నువ్వు ఉన్నావో ఆ పక్షి యొక్క నీ జీవిత పద్ధతి ఏమిటో, ఆ వింటున్న విషయం ఏంటో, తీసుకుంటున్నది ఏంటో ఎలా ఉంది. ఒకటి నీ ద్వారానే, నీలో నుంచే వింటున్న వాక్యము వినకుండా, దాని ప్రకారం చేయకుండా, దాన్ని పని చేయనివ్వకుండా నీలోంచి బయటకు తీసుకెళ్లిపోయిన పక్షివా? ఇక్కడ నుంచి అక్కడికి చేరవేయాల్సినటువంటి పద్ధతి నీకున్నప్పుడు ఎంత దూరం ఎగురుతున్నావు, ఎందుకు ఎగురుతున్నావో నీకు తెలుసా? మాటి మాటికి పొరుగు వారి ఇంటికి తిరగకము అని బైబిల్లో ఆజ్ఞిస్తుంది. పొరుగు వాని ఇల్లు ఎవరిది ఒకసారి ఆలోచించండి. ఈ అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత ఎవరింటికి వెళ్తుంది? ఇప్పుడు ఆ అమ్మాయి పుట్టిల్లు ఏమవుద్ది? మాటి మాటికి తిరగద్దంటే ఏమర్థం అవుద్ది? ఏదో వస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే, మాట మాటికి తిరగొద్దు అన్న మాట నీకు కావాల్సినట్టు మలుచుకోవచ్చు. జ్ఞానం పావుకి నాలుక బయటకు వచ్చి ఏమవుద్దట? చీలుద్ది. జంతువు గురించి తర్వాత పావు గురించి చెప్తాను. ఈ చీలిక ఎప్పుడైతే వచ్చిందో దాన్ని చీల్చుకుంటుంది, దానికి కావలసినట్టు మలుచుకుంటుంది, దానికి నచ్చిన పద్ధతిలోనికి వాక్యాన్ని మార్చు. అందుకే వాక్యమును కలిపి చేరుపడి వారు మనలో నుంచే బయలుదేరారని బైబిల్ హెచ్చరిక చేస్తా ఉంది. ఏమిటా వాక్యము? దాన్ని అర్థం చేసుకుని అన్వయించుకునే పద్ధతి ఏంటి? నీ జీవితానికి ఏది ఉపయోగపడుతుందో, నా జీవితం ద్వారా ఎక్కడ దేవునికి మహిమ వస్తుందో, ఏ ప్రదేశంలో నేను ప్రభుని సంతోషపరిచి గణపరచగలుగుతానో దాని గురించి, నా వాక్యం గురించి ఆలోచించాలి. కానీ ఈ వాక్యంలో ఉన్న విత్తనాలని నేను మింగేసిన పక్షిలాగా వెళ్ళిపోతే ఏమవుద్ది? అందుకే ఆకాశ పక్షుల విషయంలో దేవుడు చాలా జ్ఞానం కలిగి ఆ పరిస్థితులన్నింటినీ వివరించాడండి. ఒకసారి 13వ అధ్యాయము మత్తయి సువార్త 19వ వచనం చదువుదాం. ఎవడైనా రాజ్యమును గుర్చిన వాక్యము వినియు గ్రహించకుండా ఉంటే దుష్టుడు వచ్చి వాని హృదయములో ఉత్తబడిన దానిని ఎవరో ఎత్తుకుపోతారు. ఇప్పుడు పక్షి ఎవరు? ఆ లక్షణం దుష్టుని లక్షణం, దుష్టుని యొక్క లక్షణం. ఏమండి మీరు గమనించారా ఎప్పుడైనా? ఏదైనా ఒక ఆహారం అక్కడ ఉందనుకోండి, పక్షి మోటేసింది అనుకోండి, అది ఆహారం కేసు చూడదు. మీరు అక్కడికే వెళ్ళి నుంచి కాపలా ఉండండి, అది అటుకి కావు ఇలా ఇటు కిచ్చుకిచ్చు ఇటు అటు అటు ఇటు చూస్తానే ఉంటుంది. కానీ దాని దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? అక్కడున్న గింజల మీదే ఉంటుంది. మా మేడ మీద మేము వేరుశెనగ పప్పుల అమ్మ కేజీ ఎండబెట్టింది. ఎండుతాయి కదా తేమగా ఉందని. కింద తీసుకోడికి పావు కేజీ వచ్చాయి. ఏమిటి ఒక్కసారి 1/2 కేజీ ఎవరు దొంగలు వస్తారు? మా కుక్క తిందవి ఎవరు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే మా పక్కన పచ్చడి బద్దలో ఇంకేమో ఆరబెట్టారండి. అప్పుడు మా కిటికీలను చూస్తే అర్థమైంది, ఆ మేడ మీద ఒక 30 పౌరాలు ఉంటాయి. సరదాగా షైర్కి అలా తిరుగుతూ ఎప్పుడు వాళ్ళే తిరిగి దద్దలు ఆడించాయి అంతే. అవన్నీ ఏం మిగల్చలేదు. కందిపప్పు ఆవిడ ఇంత వేసింది మేము చూసినప్పుడు, తీసుకెళ్ళేటప్పుడు తిరుగుతుంది ఎక్కడ ఉన్నామని దెబ్బకి తినేసి. ఏం జరుగుతాయి? పక్షులు తెలియకుండానే ఎదురు చూస్తూ కనిపెడుతూ ఎవరైనా నీ జీవితంలోనికి ప్రవేశించి నువ్వు వింటున్న వాక్యము, గ్రహిస్తున్న వాక్యము, అర్థం చేసుకున్న వాక్యము, వెంబడిస్తున్న వాక్యము ఒక్కసారే పట్టుకుని నీ నుంచి వెనక్కి తీసుకెళ్ళిపోతారేమో చూసుకో. అదే దుష్టుని ఆత్మ. అది నిన్ను తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టే సినిమా హాల్ కావచ్చు, ఓ పార్టీ కావచ్చు, ఫంక్షన్ కావచ్చు, ఒక పెళ్లి కావచ్చు, మరొక పేరెంటింగ్ కావచ్చు. ఆ ప్రదేశంలో నువ్వు దేవుని కొరకు నిలబడాల్సిన సాక్షివి ఒక్కసారిగా దుష్టుడికి నువ్వు అవకాశం ఇచ్చిందని అవుతావు. చాలా డేంజర్ గా కాపాడుకోవాలి. పక్షిని నువ్వు రాకూడదు అని నిర్దేశించగలిగి బంధించగలిగిన ప్రదేశం ఏమైనా ఉందా? చాలా స్వేచ్ఛగా ఎగిరిపోద్ది. నువ్వు కూడా చాలాసార్లు స్వేచ్ఛగా వెళ్లి చేసే పని దేవునికి అంగీకారం కాదు అన్న విషయాన్ని గమనించండి. ఒకసారి ఇంకొక చిన్న పక్షి గురించి చెప్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29. 10:29. 2 పిచ్చుకలు. ఇక్కడ ఆ పక్షులు ఏంటో చెప్పలేదు కానీ ఇక్కడ ప్రభు కొంచెం మెన్షన్ చేశాడు, క్లారిటీ ఇస్తున్నాడు. ఏమిటి పక్షి? పిచ్చుక.
ఎంత ఉంటుంది? ఎంత? మీ గుప్పుడు అంత ఉంటుందా? పిడికిలు అంత కూడా ఉండదేమో, మామూలు పిచ్చుకలు చిన్నగా ఉంటుంది. దానికి ఒంటి మీద ఉన్నటువంటి అవయవాల్లో ఉన్న ఈకలన్నీ తీసేస్తే ఎంత ఉంటుంది తెలుసది? మీరు చూసిన దానిలో సగం ఉంటుంది, ఏముండదు. అంత ఫెదర్ మీద ఉండదే బర్డ్, లోపల చాలా చిన్నది. దాని పొట్ట ఎంత ఉంది? పిచ్చుకు పొట్ట, పిచ్చుకే ఎంత ఉంది, దాన్ని ఒలిస్తే ఎంత ఉంది, దాని పొట్ట ఎంత ఉంటుంది? అసలు మీ బొట్టన వేలంత కూడా, మీ తంబు అదే అంత కూడా ఉండదు, మీ చిటికిన వేలుకున్న పైన అంత కూడా ఉండదు పొట్ట, చిన్న పొట్ట. పిచ్చుకు చిన్నది కాబట్టి. 2 పిచ్చుకలు ఎంతట? రూపాయి అనుకుందాం, కాసులు లేవు కదా, అనాలు కాసులు ఇప్పుడు లెక్కట్లేదు నేను. రూపాయికి ఎన్ని పిచ్చుకలు వస్తాయి? అంటే కాస్ట్లీయా చీపా? మామూలుగా మీరు వెళ్ళి రూపాయి ఇచ్చి కేజీ మాంసం ఇవ్వనండి, ఆడిలో రాజు ఎక్కడికి ఏంట్రా రూపాయి పట్టుకొచ్చి నీకంత మొక్క కూడా ఏమైనా ఎలా అంటాడు. ఎందుకు? 500 రూపాయలు అమ్ముతుంది మటను, నీకు 500 రూపాయలు మాంసం రూపాయికి ఇస్తాడా? ఇవ్వలేదు. తోటకూర వెళ్ళి ₹1 ఇవ్వమంటే ఇంతకుముందు ఇచ్చేవారు లేదా? రూపాయికి 3 కట్టలు 2 కట్టలు వచ్చి, కొత్తిమీర కట్ట వచ్చేది. ఇప్పుడు ఏమి అయిపోయాయి అనుకోండి. ఇప్పుడు ₹10 నోటు కామన్ అయిపోయింది అందరికి. చిన్న పసుపు గాంధీ అంటారు దాన్ని, ఎర్రగాంధీ అంటారు. ఎర్రగాంధీకి 4 కట్టలు. చీప్ అనేది కిందకి వచ్చేసింది రూపాయి యొక్క విలువను బట్టి. ₹1కి 1 కాసుకి ఎన్ని పిచ్చుకలు? 2 పిచ్చుకలు అమ్మబడును కదా. అంటే ఒకటి కింద పడాలి అని అంటే, కింద పడడం అంటే నీ చేతికి దొరకాలంటే, నీ నోట్లోకి ఆహారంగా రావాలంటే, నీ గూట్లో ఒక పక్షిగా మారాలంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? ఎన్నుండి పిచ్చుకల జనాభా చెప్పండి, ఎవరు లెక్కెట్టారు? ఎవరు లెక్కెట్టిన ఉన్నారా మనుషుల జనాభా లాగా? ఈ వచ్చి మరి పక్షి ప్రేమికులు మాకు యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఆయన వాళ్ళ కుండీలు డబ్బాలు అమ్ముతుంటే నేను వెళ్ళాను తీసుకొద్దామని. ఏంటంటే వేసవకాలం ఎండెక్కిపోతే పక్షులకు నీళ్లు పెట్టండి అని ఇంకా డబ్బాలు వాటికి గొట్టాలు స్ట్రాల్ పెట్టించాడు. సరే పర్యావరణం కదా, పిచ్చుకలు ఏముందలే, దాంతోపాటు మనతో పాటు ఒక ముద్దానికి నేను కూడా వెళ్ళి ఆయన అడిగాను. సుమారు ఎన్ని ఉంటాయి సార్ మన భారతదేశంలో? అది 10 వద్దులేండి, మన వైజాగ్లో ఎన్ని ఉంటాయి చెప్పన్నాను. ఒకసారి ఆయన అక్కడి నుంచి పైకి చూసి, నువ్వు జాయిన్ అవ్వరా పిహెచ్డీలు ఎక్కడ దిగాను అన్నాడు. నేను పిహెచ్డీ జాయిన్ అయ్యి పిచ్చుకలు ఎక్కడ ఎన్ని సంవత్సరాలు అవుద్ది? ఇంపాసిబుల్, నేను లెక్కట్లేను, నా వల్ల కాదు. ఒక పిచ్చుకు పోనే బయోసెన్సార్ ఏమైనా అమర్చాను అనుకోండి, అది ఎక్కడికి వెళ్ళొద్దో దాన్ని రీడింగ్ పెట్టుకుని నేను తిరగాలి. అందులో సెల్ టవర్లో పిచ్చుకలు వెళ్ళిపోతున్నాయంట. ఒక్క పిచ్చుక కింద పడాలంటే, నీ గూట్లోకి రావాలంటే, నీ చేతిలోకి రావాలంటే, నీ వల్ల పడాలంటే ఎవరు అనుమతి కావాలి? ఎంత ఉంది పిచ్చుక? కాసుకు 2 అంటే కాస్ట్లీయా చీపా? అంత చీపెస్ట్ గా కన్సిడర్ చేసినటువంటి ఒక చిన్న పిచ్చుకని దేవుడు అనుమతిస్తే తప్ప నేల మీద పడలేదంట. పిచ్చుకను చూసి నేర్చుకోవాల్సిన విషయం చూడండి ఎంత. ఇప్పుడు ఆ కింద వచనంలో ఉంది, మీరు లెక్కించబడుతున్నాయి కనుక మీరు భయపడకండి. మళ్ళీ చెప్పండి అన్నమాట, మీ పక్కన చెప్పండి. ఈ మాట నీకు ఎంత బలాన్ని ఇస్తుంది చూడు. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పక్షి వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద గాడ్ కింద పడద్దు అన్నాడు అనుకోండి, ఆ పిచ్చుకు నీ వల్ల పడి ఎగిరిపోద్ది. ప్రపంచంలో ఎవడో పట్టుకోలేడు అని, ఏ శాస్త్రవేత్త లెక్క పెట్టలేడు, ఏ గ్లోబల్ సెన్సార్ మిషన్ శాటిలైట్ ఆ పిచ్చుకుని పట్టుకోలేదు, అన్లెస్ గాడ్ పర్మిట్స్. ఈరోజు ఒక పిట్టని నువ్వు తయారు చేయలేవు, దాని రంగుల రూపాలను నువ్వు ఏర్పాటు చేయలేవు, అది ఎలా బ్రతకాలో నిర్ణయించలేవు, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా అది చెయ్యదు. అలాంటి ఒక చిన్న పిట్ట నేలను పడితేనే దేవుడు నేను లెక్క పెడుతున్నానని మీతో ధైర్యంగా చెప్తుంటే, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా? బయటికి వెళ్తే మీకు కనపడే పక్షులు మీతో చెప్తుంది, మేము రోజు ఆహారం తింటున్నామంటే, మేము రోజు తిరుగుతున్నామంటే, మేము ఈ రోజు ఆరోగ్యంగా ప్రయాణం చేస్తున్నామంటే మాకు దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాయి. మనమేమంటున్నాం? మనకేమున్నాయి? మన పర్సులో డబ్బులు ఉన్న రోజు జల్సా జల్సా హల్కొల్సా కొల్సా, ఒకవేళ లేని రోజు ఏమిటి నీ దుఃఖం? ఎవరి మీద నీ దుఃఖం? ఎవరి మీద ఏడుపు? ఎవరి మీద నీ బాధ? ఎవరి మీద నీ పంతం? ఎవరి మీద నీ అలుగుడు? వాటికి లేదు. అవి విత్తవు, ఒకసారి వినండి, అవి కోయవు అనండి, కూర్చుకొనవు. బియ్యంలో డబ్బాల్లో బియ్యం అయిపోతే నీ బండి నీకు ఇక మెంటలు వచ్చేది. సాయంత్రానికి చేపెట్టాడు, ఏమండి బియ్యం అయిపోయాయి, కమాండ్ వెళ్ళిపోయింది.
అది ప్రాసెసర్లోకి వెళ్ళలేదు, అంటే ఆడియో రికార్డ్ అవ్వలేదు. ఈయన వెళ్ళిపోయాడు. సాయంత్రం కులాసాగా హాయిగా విజిలేసుకుంటూ ఇంటికి వచ్చాడు. అయిపోయింది, కొంప అయిపోయింది, ఇంకేం లేదు. ఏమంటే ఏడు ఊపుకుని దిగిపోయావు, పొద్దునంతా కష్టపడనే ఆఫీస్కి వెళ్ళాను, మా బాస్ ఇలాగైనా ఇలాగైనా ఈ పని ఆ పని ఈ పని ఆ పని ఆ పని, అవన్నీ నాకు అనవసరం. బియ్యం లేవు, బాధ్యత లేదా, నువ్వు మొగుడువు కాదా, ఇంకెక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు. అవి కూర్చుకోవండి, అవి విత్తవండి, అవి కోత కోసి దాచుకోవడానికి ప్రయత్నం చేయదండి. అవన్నీ ఉన్నాయి కాబట్టి సేఫ్టీ అని తన గూట్లో ఆలోచించవండి. మహా ఆలోచించే పక్షులు కొన్ని రకాల జాతులు ఉన్నాయి. కానీ ఈ పిచ్చుక గురించి నీతో మాట్లాడేటప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను నిన్ను పోషిస్తాను. ధైర్యంగా దేవుని స్తోత్రం చెప్పండి. నీ అవసరత ఎవరికి తెలుసు? పిచ్చుకల గురించే చూసినోడు నీ గురించే చూడడా? ఆఫ్టర్ ఆల్ పిచ్చుకను ఎవడో పట్టించుకోవు. ఎన్ని రోజులైందండి మీరు దానికి ఏమైనా నోకలేసి దీవేసి? పుట్టినప్పటి నుంచి కూడా ఈయన పాపాత్ములు ఉన్నారు ఇక్కడ. అలాంటి ఇన్ని సంవత్సరాల కాలంలో ఆయన పరమాత్ముడయ్యుండి ప్రతి పరిస్థితిని చూస్తూ ఉంటే సకల జీవుల కన్నులు ఆయన వైపు కన్నునెత్తి చూచుచున్నాయనంటే, సముద్ర జలచరాలు ఆయన గుప్పిలి విప్పగా ఆహారం తీసుకుంటున్నాయంటే, ఆలోచించు. దేవుడు మిమ్మల్ని అలాంటి చిన్న ఒక పెన్నీకి, అంటే ఒక కాసుకి ₹1 2 పిచ్చుకలు అమ్మే వాటికంటే నిన్ను విలువగా చూస్తానంటే నీ జీవితంలో ఏం వదిలేస్తాడనుకుంటున్నావమ్మా? ఏం వదిలేస్తాడనుకున్నావు నీ దేవుడు? నువ్వు నమ్మిన దేవుడు నీ గురించి ఒక భరోసాకి నీ కళ్ళ ముందు తిరిగే ప్రతి పక్షితో మాట్లాడుతూ ఉన్నాడు. చూడు నేను ఏం చేస్తానండి. ఇప్పుడు మీకు దీన్ని ఇంకా కొంచెం అతిశయంగా బైబిల్లో అంశం మరొకటి చెప్తానండి. మా లూకాసు వార్త 12:6. అక్క 5 పిచ్చుకలు ఎన్ని కాసులు? ఇందాకేం చెప్పారు నాకు? 2 పిచ్చుకలకు 1 కాసు అయినప్పుడు 2 కాసులకి ఎన్ని పిచ్చుకలు రావాలి బాసారు? 4 రావాలి. ఎన్ని వస్తాయంటున్నాడు? ఎలాగ తేడా లెక్క? ఎందుకు తేడా లెక్క? ఏదో లెక్క తేడా ఉందా లేదా? నేను మార్కెట్కి వెళ్తే ఒక సమయంలో ఇంత పెద్ద పోగు పెట్టాడు బాబా వంకాయలు. సాయంత్రం 8:30 అయిపోయిందిలేండి. ప్రేయర్ అయిపోయి అతను చూస్తూ తెచ్చేస్తానన్నాను. తెమ్మన్నారు. లేతగా ఉన్నాయి. రైతు బజార్లో అక్కడ లైట్ సరిగ్గా లేదు, తప్పు నాది కూడా కాదు, అది చక్కగా ఉన్నాయి. అది పిలిసి నేను ఒక్క నిమిషం దాని వైపు ఇలా చూస్తూ ఫోన్ ఇలాగెత్తి, ఫోన్ ఎవరో ఫోన్ చేస్తే ప్రైజ్లో నాన్న అన్నాను, మాట్లాడేశాను. అయిపోయింది. ఆడు ఆ అమ్ముకునేవాడు ప్రైజ్లో అయ్యారు అన్నాడు. సెంటిమెంట్ మీద తగిలింది ఎక్కడో. ఇంకా కాళ్ళు ముందుకు వెళ్ళలేదు, ఆగిపోయాను. నాన్న వంకాయలు ఎలాగనిసంటే, అయ్యగారు మొత్తం పట్టుకెళ్ళిపోండి, 20 ఇవ్వండి చాలు అన్నాడు. కేజీ ఎంత ఉంది చూస్తాను బోర్డు మీద. అయ్యగారు కేజీ 30 సార్, మీకు ఇంది ఇచ్చేస్తాను, తీసుకెళ్ళిపోండి సార్. సెంటిమెంట్ తగిలింది కదా ఎక్కడో, క్రైస్తవ సెంటిమెంట్ టచ్ అయింది కదా. ఏం ఆలస్యం చేయకుండా బ్యాగ్ ఇచ్చి వేసేయాలను. వేసాడు. 20 ఇచ్చేటప్పుడు ఆడు ఏమన్నాడు తెలుసా? బాబు గారు ఈ ఆనపకాయ పనికొస్తే తిట్టండి అన్నాడు. ఎంత అన్నాడు? తీసుకునే గారు మనలో మనకేట అన్నాడు. దేవుని స్తోత్రం, వీడికి ఎంత కనికరం. నేనేం ఆలోచించాను తెలుసా? నా జ్ఞానం ఏం చెప్పింది తెలుసా? 8:30 తర్వాత రైతు బజార్లో కూర్చుంటే ఇంటికి వెళ్ళొద్దు. పొద్దున్న 7 గంటలకు వచ్చి రాత్రి వరకు కూర్చొని అలిసిపోయి ఆడు తొందరగా ఇంటికి వెళ్ళిపెట్టినప్పుడు ఏమంటారు చెప్పండి? మీ ఇంటికి వచ్చి అమ్మ ఇంకేం లేదు, మొత్తం సొరికిదే, మొత్తం కలిపి మీ బోని మంచిది, ఆఖరి బోని మీరు తీసేసుకోండి అమ్మా, ఎంతో కొంత ఇచ్చేయండి అమ్మ, ఆ చేతికి టీ సొక్కి ఇచ్చేయమ్మా, 3 వెళ్ళిపోతానంట. ఇంకేం చేస్తావు? టీ పెట్టి ఆవిడికి ఇచ్చి ఆవిడ అన్ని నువ్వు తీసుకుని, కొనేవాడు ఏమనుకుంటాడంట? జబ్బుది అంటాడంట. అమ్మేవాడేమో మరేడు బాబు ఏదో ఒకటి చేసి తీసుకోండి బాబు అన్నాడు. ఉంటిదే ఆళ్ళామం పక్కకెళ్ళి ఆ అమ్మ దొరికిపోయింది ఇది అనుకుంటాడు. నేను అలాగే తీసుకుని వచ్చాను. ఇంటికి ఇలా వచ్చంగానే మా ఇంట్లో ట్యూబ్లైట్ వెలుగుతుంది. సంచిలా తిరగేయడంతోనే మా కుమారి సీరియస్ గా చూసి, ఎక్కడ దొరికే అంది. ఇంత మాట అనేసావు, రైతు బజారు, ప్రేయరు, ఆడు ప్రైజులాడు, నా మనసంతా రింగులు తిరుగుతుంది, తేడా చేసినట్టున్నాను ఇక్కడ అని. అమ్మ రాకముందు పారేయామే, ఇంకేటి పారేతో ఉండండి. ఆ రాత్రి ఏమైందో మీకు తెలిసి ఉంటుంది. ఆత్మీయమైన స్పర్శతో కూడిన ఆనంద బాష్పాలతో మాటలు, ఇవన్నీ మనకు తెలిసిన పదాలే. అప్పుడు అర్థమైంది, రైతు బజార్ కిందనర వెళ్ళకూడదు, ఆ సిరిచీకొట్లు ఏం చూడకూడదు. ఆ రాత్రి చల్లారిపోయింది, చల్లారిపోయింది. మా అమ్మగారు అడగండి, చాలా కాలం కదా, మరి గుర్తు చేసుకుని తిట్టగలను. ఆఖరిలో ఏమైంది తెలుసా? మరుసటి రోజుకి ఆనపకాయ కూడా అక్కడే ఉండిపోయింది. నేను తెచ్చాను కదా, తెల్లవారు ఆవు కంట్లో పడింది. ఇది ఎవరు తెచ్చాడని
ఇంకెవరమే హీరో మనమే. ఎంత ముదిరిపోయింది ఆవిడిచ్చాడు నీకు. కొసరు ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది? మంచిది ఇస్తాడా కొసరు? కేజీ ఉల్లిపాయలు కొని గుమ్మడికే అడగని కొసరు ఎలా ఉంటుంది? కుదరదు. ఆ పక్కన 2 పచ్చిమిరకాయలు ఏంటి వేస్తాడు కానీ ఎంత ఇవ్వంటే ఎంత ఇచ్చేస్తాడా? నేనేమనుకున్నాను, వంకాయలకి ఆనపకాయ కొసరు అనుకున్నాను. 1 కాసుకి 2 పిచ్చుకలు అయినప్పుడు 2 కాసులకు 4 పిచ్చుకలు అవ్వాలి కానీ ఆ ఒకటేంటో తెలుసా? కొసరు. దట్స్ అ ఫ్రీ. అంత చవక. అర్ధ కాసు కదండి ఇది. ఒక దాని విలువ ₹1/2 కదా. హాఫ్ కూడా ఇచ్చేసాడంటే ఎంత చీపు చెప్పండి పక్షులు. అర్థమైందా? వాటికంటే మీరు ఎంత శ్రేష్ఠులు ఇప్పుడు చెప్పండి. చీపుగా వదిలేసిన దాన్ని సైతము దేవుడు లెక్క పెట్టి నేను మీరు వాటికంటే శ్రేష్ఠులు అన్నప్పుడు అంత చీపుగా ఉన్నామా దేవుని దృష్టిలో? మనం ఎంత విలువైన వారమో చూడు. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, దేవుడు నన్ను చూడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నాకు ఇవ్వట్లేదు, నాకు రావట్లేదు, నాకు పొందట్లేదు, నాకు అలా జరిగింది, నాకు ఇలా జరిగింది, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఓ సోదరి, డోంట్ వరీ, దేవుడు నిన్ను చూస్తున్నాడు. అందుకే చెప్పమంటాడు ఈరోజు. నీ కన్ను ఆయన కన్నులు నిన్ను చూస్తున్నాయి. నువ్వు భయపడుతున్న విషయాలు ఏవి జరగవు. నువ్వు అనుకుంటున్నట్లుగా ఏమీ జరగదు. నువ్వు ఊహిస్తున్నట్లుగా ఏమీ ప్రమాదం ముంచుకు రాబోట్టలేదు. నువ్వు అనుకున్నట్లుగా ఆ వ్యతిరేకత ఏమీ నీ జీవితంలో కలగబోదు. బైబిల్ చెప్తుంది, వాటినే పట్టించుకుని వాటికి జబ్బులు రాకుండా, వాటికి నొప్పులు రాకుండా, వాటికి పరిస్థితుల మధ్య కాలంలో విపరీతంగా కొట్టుకుపోకుండా, గాలికి ఎగిరిపోకుండా వాటి కొరకు నేను పక్షులను తుఫాను వచ్చిన 2వ రోజు నుంచి మనుషులు ఏమైపోతారో అనుకున్నారు. 4 రోజుల తర్వాత పక్షులన్నీ వాటి గుడి దగ్గరికి వచ్చాయి. 6 రోజుల తర్వాత చిగురులు వచ్చాయి. చూసుకోండి ప్రపంచంలో. ఈ రోజు దేవునికే గనక ఆ జ్ఞానం లేకపోతే నువ్వు భయపడాలి ఏం జరుగుతుంది నా భవిష్యత్ అని. నిన్ను సృష్టించిన వాడు, నిన్ను సృష్టికర్తని గురించి ఆలోచిస్తున్న వాడు ఆకాశ పక్షుల కంటే ఆలోచించి నీ బ్రతుకంతటి గురించి ఒక ప్రణాళిక వేసి పెడతా ఉన్నాడు. అంత చవకైనటువంటి పక్షుల్ని మనుషులు ఈరోజు చూస్తూ ఏదో అనుకుంటున్నారు. దేవుడు నీతో చెప్తున్నాడు, నీ గురించి నాకు తెలుసు, నీ కుటుంబం గురించి నాకు తెలుసు. పక్షులు వాటి పిల్లల కోసం ఎంత శ్రమ పడతాయో మీకు తెలుసా? అంత ప్రయాస మీ గురించి నేను నా పిల్లల కోసం పడుతున్నానంటున్నాడు పరలోకపు తండ్రి. నీ గురించి జ్ఞానం కలిగిన వాడు, ఆలోచన కలిగిన వాడు, సృష్టికర్త నిన్ను తన రూపంలో, తన పోలికలో, తన స్వభావంలో, తన స్వరూపంలోనికి చేయాలని చూస్తున్నవాడు. లూకా సువార్త 12 ఒక్కసారి 6వ వచనం వెళ్ళొద్దాం. ఎన్ని అమ్ముతాము? 2 కాసులకు అమ్మగడును కదా. అయినను ఆ చీప్ గ్రేస్ ఏదైతే ఉందో, ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉందో, ఆ కొసరు ఏదైతే ఉందో, మరొకటి ఎక్స్ట్రా ఏదైతే నీకు కావాలనుకుంటున్నావో అది నీ దగ్గరికి రావాలన్నా కూడా ఖచ్చితంగా ఎవరు అనుమతి కావాలి? నీ జీవితంలో కలుగు చేసుకునే వ్యక్తి దేవుని అనుమతితో వస్తాడు. నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయే వ్యక్తితో దేవుని అనుమతితో వెళతాడు. నీ జీవితంలోనికి వచ్చి చేర్చబోయే ప్రతి పరిస్థితి దేవుని అనుమతితోనే జరుగుతుంది. ఏది కూడా వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ జరగదు. వేస్ట్ గా పడిపోయే, కింద పడిపోయే ఒక చిన్న పిచ్చు గురించి దేవుడు జ్ఞానం కలిగి ఆలోచిస్తూ, ఒకసారి ఆలోచించండి. నేను చికెన్ కొనడానికి షాప్కి వెళ్ళినప్పుడు, అదొక క్రైస్తవ చికెన్ సెంటర్, అంటే చికెన్ కొట్టేవాడు క్రైస్తవుడు, అమ్మేవాడు కాదు. అక్కడ నిలబడిన అంటున్నాడు, రైట్ అయ్యగారు వచ్చారు కోడితీరా అంటాడు. అంతే, మనం కూర్చోగానే మిగిలిన పనులు మన కలపం జరిగిపోతాయి. ఆడు వెళ్తూ ఉంటాడు. అక్కడ సుమారు ఒక 50-100 కోళ్ళు ఉంటాయి. ఆడు పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు ప్రతి కోడి ఏం ప్రార్థన చేస్తా చెప్పండి? అదే ఫేస్బుక్ లో చూశాను. దీని అమ్మ జీవితం ఆదివారం వస్తే నా బతుకు గ్యారంటీ లేదంటుంది. కోడి పరిగెడతా చెప్తుంది. అక్కడ కోడి వెళ్ళేటప్పుడు ఈ రోజు నేను ఎవరికి ఆహారం అవుతానో దానికి తెలీదు, కానీ ప్రతి కోడి అక్కడ పరుగులు పెట్టు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు చేతిలో పడకుండా. కానీ ఆ ఫారంలోకి వచ్చాక ఏదో రోజు అవలక్కలేదా? తెలియదు దానికి, పాపం జ్ఞానం లేదు. పరిగెడుతుంది ఆ పక్షి. ఈలో వీడేం చేస్తాడు తెలుసా? పాస్టర్ గారికి పెద్దదాన్ని చేద్దాం అనుకుంటాడు. ఎల్లు మొత్తాన్ని దాన్ని పట్టుకొచ్చి కాటా వేసి దాన్ని కత్తితో కోస్తూ ఉండేటప్పుడు కూడా అది నిన్ను నన్ను ఒకే ఒక చుట్టూ చూస్తుంది. ఏంటో తెలుసా? నేను నీ కోసం తయారు చేయబడ్డాను. నీ ఇంట్లోకి వచ్చి అది రూపాన్ని మార్చుకుని నువ్వు ఆహారం తినేటప్పుడు దాని గురించి దానికి ఉన్న ఒకే ఒక జ్ఞానం ఏంటంటే, నీ పరలోకపు తండ్రి నాకు సెలవిచ్చాడు రా నీకు ఆహారం అవ్వమని, అందుకురా నేను ఈరోజు నీ కుటుంబంలోకి, నీ ఇంటిలో ప్రజలందరికీ సంతోషపరిచే పంటి కింద నలిచే ఒక కోడిగా వచ్చాను రా అని చెప్తుంది ఆ పక్షి. అది చూస్తున్నప్పుడల్లా అనిపిస్తుంది, మేము నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నామా? కాదు, అది నాకు ఆహారం కొరకు తయారు చేయబడింది. వాటికి ఆత్మ లేదు, వాటి కేవలము శరీరాలు మాత్రమే. ఆ శరీర రూపంలో ఉన్న దానిని నేను ఆహారంగా తీసుకోవాలని నా పరలోక
తండ్రి నిర్ణయం. కాబట్టి ఆ నిర్ణయము మాంసాపేక్ష కలిగిన వాడినైతే శాపం, అది తప్పు. కానీ అది నాకు ఆహారంలో భాగంగా మారితే అది ఎంత మాత్రమో ప్రభావం కాదు. అప్పుడు అర్థమైంది, ఒక గ్రేస్ఫుల్ గా వచ్చేటువంటి ఆ 2 పిచ్చుకలతో పాటు అదే 4 పిచ్చుకలకు ఒకటి కొసరివాసిన పిచ్చుక, కోట్ల పిచ్చుకల సంఖ్యలో ఒక పిచ్చుకు పడిందంటే ఆ పిచ్చుకుని దేవుడు చూసాడో లేదా, చెప్పాడో లేదా దానికి, ఆస్ట్రేలియాలో ఉంటే కుదరదు, ఇండియాకి వెళ్ళు, పలానా ప్రదేశంలో కింద పడని చెప్పాడు. అది వచ్చి అక్కడ నీ వల్ల చిక్కుంది, నీ జీవితంలో పడి, నువ్వు దానికంటే శ్రేష్ఠుడివి. దేవునికి స్తోత్రం. అసలు ఎక్కడో ఉన్న పక్షి ఏంటి, దేవుని మాట తీసుకున్నది వచ్చి నీ ఇంట్లో పట్టం ఏంటి, నీకు ఆహారంగా మారటం ఏంటి, ఆ విత్తనం ఆ గుడ్డు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. దేవుడు నీ గురించి ఎంత ఆలోచిస్తున్నాడో చూడు. నీ కుటుంబం గురించి ధ్యాస లేదా, ఆయనకి ధ్యాస లేదా? నీ పిల్లల గురించి ధ్యాస లేదా? నీ భర్త గురించి ధ్యాస లేదా? నీ పరిస్థితుల గురించి, నీ భవిష్యత్తు గురించి ఆయనకి ధ్యాస లేదనుకుంటున్నావా? చింతిస్తున్న వాళ్ళరా పక్షుల్ని చూసి నేర్చుకోండి. కీర్తనకారుడు 102:7 ఒక వచనం చెప్తాడు. కీర్తన 102:7, రాత్రంతా వెలుగుగా ఉండి ఇంటి మీద ఒంటిగా, ఏం పిచ్చికిది, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకి. నేను అనుకుంటాను ఇది ఇంట్లో ఒంటిగా ఉన్న పిచ్చుకు అనుకుంటాను, ఇంటి మీద కాదు, లోపల. రాత్రంతా ఏం చేస్తుంది పిచ్చుక, మూలుగుతూ గువ్వలాగా కూకు 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 ఒక్కటే ఒంటరిగా. ఎప్పుడైనా ఈ అనుభవం వచ్చిందా మీకు? తెల్లవారిపాటికి నీ ఇంట్లో వాడు ప్రాణం పోద్ది, ఆడొచ్చి నిన్ను సిగ్గుతీస్తాడు, కోర్టు నోటీస్ వస్తుంది, నువ్వు జైలుకి వెళ్ళాలి, ఇలాంటి పరిస్థితి వస్తుందంటే భయ్యా రేవంత్ రెడ్డి గారు కూడా అనుకున్నాడు ఇలాగా ఏదో జరుగుద్దని. అంత ధీమా, మనుషులు ధీమా, ధైర్యం, ఏముంది నాకు, ఏదైనా నాకు, ఓకే మంచిదే, నీకున్నటువంటి మంచిదే. కానీ ఈ పిచ్చుక ఒంటిగా రాత్రంతా నిద్రపోకుండా, బైబిల్ చెప్తుంది, మీరు దేని గూర్చి చింత పడకండి, మీ చింత యావత్తు నా మీదే, మీరు మాత్రం రాత్రి మెలుకోకుండండి, నిద్రపోమాకండి, అస్సలు నిద్ర రానివ్వకండి. అప్పుడు తెల్లారు వచ్చి మరి నాకు చెప్పండి, ఏమనంటే రాత్రంతా నిద్ర పట్టలేదు బ్రదరు, ప్రార్థన చేయండి బ్రదరు, అలా వచ్చింది బ్రదరు, ఇలా అయింది బ్రదరు. ఎందుకు నిద్ర రాలేదు చెప్పు? నీకు దేవుని మీద, నీ సృష్టికర్త మీద నీకు భరోసా లేదు. అందుకే ఈ ఒక్క పిచ్చుకకి దేవుడు ఎందుకు ఆ మాట రాసి పెట్టాడంటే, అబ్జర్వేషన్స్ ఆఫ్ డేవిడ్, అది గమనిస్తూ ఒక పిచ్చుకను చూసుంటాడు. అది ప్రతిరోజు వచ్చి ఒంటరిగా నిల్చుని ఉంటుంది. ఆదాముకి ఒక విషయం గమనించాడు. ఏమని గమనించాడు? దేవుడు సృష్టించినప్పుడు మగవి ఆడవి తయారు చేశాడు, ప్రతిదానికి అవి దాని యొక్క జోడు పక్షి ఉండకపోదు అని బైబిల్ చెప్తుంది. ఖచ్చితంగా ఉంది. దావీదు జీవితంలో అది చూసినటువంటి ఆ ఒక్క అనుభవము, ఆ అనుభవము, ఆ పిచ్చుక గురించి తను చెప్పే అనుభవం ఏంటంటే, హీ ఫెల్ట్ హిస్ లోన్లీనెస్. ఎక్కడో ఒంటరినయ్యానేమో, నా కుటుంబాలు నన్ను వెలివేసినాయేమో, నా దేవుడు వదిలేశాడేమో, ఒంటరిగా ఉన్నానా అన్న ఫీలింగ్కి ఆ పక్షిని చూసి బాధపడుతున్నాడు. వెంటనే ధైర్యం తెచ్చుకుని చెప్తున్నాడు, ప్రతిదానికి దాని జత పక్షి ఉండకపోదు. అప్పుడప్పుడు ఒక్కొక్క పక్షి కనపడుతుంది, అది విచిత్రమైన రంగులతో ఉంటుంది, అది ఇంకోటి ఎక్కడుందో కూడా మనకు తెలియదు. కానీ ఎవరికి తెలుసు? వాటికంటే నువ్వెంత శ్రేష్ఠుడివో ఒకసారి ఆలోచించు. నీ భవిష్యత్తు గురించి నువ్వు చింతించొద్దు, విచారించొద్దు, కుంగిపోవద్దు, బలహీనపడద్దు. సామెతలు 26:2. దాటుచుండు వానకోవెలయు దిగకుండునట్లు హేతులేని శాపము. ఒకసారి ఆలోచించు. పక్షిని బట్టి తెలుసుకోవాల్సిన 3వ మంచి లక్షణం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ అంటే భాష మీద మనకి పెద్దగా పట్టు లేకపోవటం వల్ల, లేక భాషలో ఉన్న ఆ క్లారిటీ మిస్ అవటం వల్ల కొన్నిసార్లు ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది తప్ప, దీని అంతరం ఏంటో మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుక. నేను మొన్న అరకులో పాడేరులో ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఈ పిల్లలు చూపిస్తూ అక్కడ 2 పెట్టెలు తిరుగుతున్నాయి, పౌరాలు 2 కదులుతున్నాయి. దీనిలో మగదేది ఆడదేది చెప్పండి అన్నారు. లావుగా ఉన్నదేమో మగది, పేలగా ఉన్నదేమో ఆడది అన్నారు. అంటే మనుషులు కంపేర్ చేసినట్టున్నారు వీళ్ళు. తప్పు అన్నాను. తప్పు అన్న. ఈయనదేమో పెద్ద 0 సైజ్ అంట మగవాళ్ళది,
ఆడవాళ్ళదేమో చిన్న 0 సైజ్ అంట. బాడీ పేర్లు పెడుతున్నారు. ఇది బిగ్ బిగ్ హై కేసు, లో కేసు అంటున్నారు. వీళ్ళని ఆలోచించండి. కాదు, అది తప్పు కాదు నాన్న, ఆ రెండు అలా కాదు అని మరికొంచెం అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళకి తెలియజేసింది ఏంటంటే, మగపక్షికి అందంగా తయారవుద్ది. చాలా చక్కటి మెరుపులతో మెడ మీద నుంచి కిందకి చాలా అందంగా. నెమలు ఎగురుతాయి కదా, పురివిప్పి నెమలు ఆడుతుంది కదా, ఆడదా మగదా? చాలా మంది అనుకుంటారంటే అది ఆడదనుకుంటారు. కాదు, అది మేల్ మాత్రమే అది విప్పుకుని నిలబడుతుంది. ఎందుకో తెలుసా? టు అట్రాక్ట్ ఫిమేల్. స్త్రీని ఆకర్షించటం అనేది పురుషునికి ఇవ్వబడినటువంటి పద్ధతి, ఆ పురుష జాతికి ఇవ్వబడినటువంటి పద్ధతి. దాన్ని ఆకర్షించడానికి అది అందంగా తయారవుతూ ఆకర్షిస్తూ ఉంటుంది. వాళ్ళకి చెప్పారు, లేదురా అది ఆ మెడ మీద నుంచి కింద వరకు ఏదైతే బాగా బ్లాకిష్ గా షైనీగా ఉందో దట్ ఈస్ మేల్ బర్డ్, దిస్ ఇస్ ఫిమేల్ బర్డ్ అని వాళ్ళకి అర్థమైంది. ఎగురుతూ రెక్కలు తారాడుతున్న పిచ్చుక అంటే ఇది ఏం చేస్తూ ఉంటుందట? ఆ లేడీ పిచ్చుకుని చూసి, ఆ చిన్న ఆడపిచ్చుకుని చూసి, ఇదిగో నేను ఇక్కడ చూడు, నేను ఎంత అందంగా ఉన్నానో చూడని అది రెక్కలు ఊపుతుందంట. రెక్కలు ఊపుతుంది. ఇది ఖచ్చితంగా ఆ పిచ్చుకను ఆకర్షించడానికి, ఇదిగో మన ఇద్దరం జతకడదామురా అని. దాటుచూ ఉన్న వానకోయిల, దాటుట అనట అంటే బ్రీడింగ్ టైం అంటారు దాన్ని. అవి పక్షులు ఒక సీజన్లోనే గుడ్లు పెడతాయి. ఒక సీజన్లో గుడ్లు పెట్టడానికి అవి కలుసుకుంటాయి. అన్ని సీజన్లో గుడ్లు పెట్టవు. మేము పైన పెంచుతున్నాను కాబట్టి నాకు తెలుసు. అవి సీజన్ చూసుకుని మనం పక్షుల్ని బ్రీడ్ చేయాలి. ఆ మేల్ని ఫిమేల్ని దగ్గరికి కలిపినప్పుడు అవి ఒకదాని మీదకి ఒకటి చేరుతాయి. ఆ చేరుతూ ఉండడాన్ని దాటుట అంటది బైబిల్. ఈ వానకోయిల గుడ్లు పెట్టడానికి మరొక కోయిల దగ్గరికి వెళ్ళిందట, మేలు ఫిమేల్ దగ్గరికి. ఇంతకీ గుడ్లు ఎక్కడ పెడద్ది ఫిమేల్ కోయిల? క్యాట్ గుట్లు పెడద్ది. ఎందుకు? దీనికి బతకం, దీని గూడు కట్టడం ఏమి దేవుడు దానికి ఇవ్వలే, నువ్వు వెళ్ళి అక్కడ పెట్టి అక్కడ పొదుగుతారు. అయితే ఈ దాటుచూ ఉన్న కోయిలకు, తారాడుచు రెక్కలు చాచుతున్నటువంటి ఆ పిచ్చుకకు మధ్యలో మన లోకానికి సంబంధించిన శాస్త్రాన్ని బైబిల్ తగిలించింది. ఏంటో చూడండి. అది అలాగే కోవెలయు దిగకున్నట్లు హేతువు లేని శాపము తాగలదు. హేతువు లేని, కారణము లేని శాపం ఏది కూడా తాగలదు. అంటే ఒకసారి ఆలోచించండి. ఈ పిచ్చుకలు గాని పక్షులు గాని వాటి సీజనల్ టైంలో అవి ఒక పక్షి మీదకి ఒక పక్షి చేరి దాటే టైంలో, ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అవి రెండూ ఒకసారి సమ్మతించబడిన తర్వాత వాటి చర్యను ఎవరూ ఆపలేరు. ఖచ్చితంగా జరుగుద్ది. ఇక్కడ బైబిల్లో ఉపమాన రీతిగా ఏం చెప్పాడో చూడండి. దాన్ని కంపేర్ చేస్తే ఏం చెప్పాడు తెలుసా? అది ఎలాగైతే గ్యారంటీగా జరుగుద్దో హేతులేని శాపం గ్యారంటీగా జరగదన్నాడు. తేడా చూసారా? అది ఎలాగైతే నిశ్చయంగా జరుగుతుందో అది ఖచ్చితంగా తీరాలి. అది దేవుని అనుమతి. ఆ రెండు పక్షుల్ని కూర్చటం అనేది దేవుని అనుమతి. ఆ అనుమతితో అది జరిగినప్పుడు ఎంత గ్యారంటీగా అయితే బ్రీడ్ అవుతాయో, హేతువు లేకుండా, కారణం లేకుండా ఎవడన్నా శాపం పెడితే ఆ శాపం కూడా మీకు అలాగే 200% జరగదు అన్నాడు. ఇప్పుడు పాస్టర్లు పెట్టే శాపాలు తగిలితే తగలవా? కారణం ఉంది కదా, మీ డబ్బులు లేదనే కదా పెడుతున్నారు. ఇవ్వమని ఆజ్ఞ లేదు కదా అని వెంటనే. కాబట్టి ఏ రకమైన కారణం లేకుండా నేను చూస్తున్నాను రా, నువ్వు దుమ్మడిపోవా అను, ఆ శాపం ఏం అవ్వదు. ఎందుకు? కారణం లేదు. నువ్వు ఎవరిని చూసి ఏమనుకుంటున్నావో, ఎలాగనుకుంటున్నావో, ఏదో పరిస్థితుల్లో. చాలా మందికి ఒక తెలియని విషయం ఏంటంటే, ఏమంటే ఒక వ్యక్తి ప్రధానమంత్రి గానో ముఖ్యమంత్రి గానో అవ్వాలంటే 100 మందికి ఆ ప్రపంచంలో అందరికీ ఇష్టమవుతాడా? సగం మందికి ఇష్టమవుతుంది కదా. ఇష్టమవునప్పుడు ఇష్టమవున వాళ్ళందరూ ఖచ్చితంగా దీవిస్తారా, శపిస్తారా? మరి శాపాలు తగిలితే పడిపోరు కదా మనిషి. పర్లేదే. అప్పుడు ఏమనుకుంటారంటే శాపాలు తగిలి పెట్టే మనుషుల కన్నా ఓట్లేసిన మనుషులు ఎక్కువ కాబట్టి ఇది డామినేట్ చేసేసి ఉంటుంది. అంతేనా? మరేంటి? హేతువు లేని శాపాలు అవి, కారణం లేదు. రే ఈడెన్ని రోజులు ఉంటాడు చూద్దాం రండి, నీ మాటకి అయిపోద్దా? అది హేతువు లేని శాపం. ఏమీ జరగదు. నీ పక్క ఇంట్లో ఏదో జరుగుతుంది, నువ్వు ఇక్కడ నుంచి ఏదో నోట్తో జారి ఆడు ఎప్పుడు పడతాడా అని ఎదురు చూస్తావు. అందుకే ఆశీర్వదించుటకు వారి నోట్లో ఆ ఆశీర్వాదం వచ్చిన లేదు కాబట్టి ఎవరితో గుట్లో నువ్వు వాళ్ళ నుంచి ఎదురు చూడనప్పుడు అదేదో నీకే చేసి పెడతాడు దేవుడు. అప్పుడు నువ్వు దాని చూద్దామని. జాగ్రత్త. ఏ విషయంలో కూడా పక్షులు నీతో ఏం చెప్తున్నాయంటే, దేని గురించి మేము విచారించం, దేని గురించి మేము చింతించం, దేని గురించి మేము కంగారు పడం, దేని గురించి కలవరపడం. ఒకవేళ మేము నేల రాలినా ఎవరు అనుమతి? ఒకవేళ మేము చావవలసి వచ్చినా ఎవరు అనుమతి? అందుకే ఆ ప్రదేశంలో వచ్చిన 21 మంది పిచ్చుకలు ఎర్ర బట్టలు వేసుకుని నల్ల బట్టల వాడితో కత్తితో కోయించుకోవడానికి వచ్చి నిలబడ్డారు. మేము వీఆర్ బోర్న్ హియర్ టు గో ఫర్ డెత్ ఫర్ క్రైస్ట్. చచ్చిపోవడానికే మేము అనుమతించబడిన శరీరాలను పెంచుకున్నాం.
ఆ రక్షణ మేము కలిగి ఉన్నాం అని చెప్పి ఆ రోజు ఆ ఈజిప్షియన్స్ అక్కడికి వచ్చి అసిరియన్ క్రిస్టియన్స్ తలలో కోయటానికి ఇష్టపడ్డారు. తిరుగుబాటు చేయడానికి ప్రపంచంలో రకరకాల విషయాలని వాళ్ళు అడగలేదు. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మేము వస్తాము, మేము వాళ్ళ పక్షంగా అడ్డుకుంటామని అనేక తీవ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా తీవ్రవాద సంస్థలే పోరాడుతున్నాయి. బట్ దే సెడ్ నో, దిస్ వాజ్ అడ్మిటెడ్. మా జీవితాలు కేవలం నేల రాలవలసి వచ్చినప్పుడు పిచ్చుకల గురించి చూసిన దేవుడు మమ్మల్ని చూశారన్నాడు. మా చావు దేవుడి నిర్ణయించబడింది, దాన్ని మేము అంగీకారంగా ఇష్టపూర్వకంగా సంతోషంగా మేము చనిపోవడానికి వెళ్ళిపోతున్నామని చెప్పి ప్రాణాలు అప్పగించారు. హెబ్రీ పత్రికలో చదివాం. 2015 సంవత్సరంలో మనం చూశాం. ఆ రోజు రంపగులతో కోయబడి వారు ఉరివేయబడ్డారు. వారు అలా ఇలా అవన్నీ మనకు తెలియదు, మనం విన్నామంతే. ఇప్పుడు మనం కళ్ళతో చూస్తున్నాం. విశ్వాసానికి పరీక్ష ఒక పక్షి నేల రాలినప్పుడు చూపించిన జీవితం. కలవరపడటం, దుఃఖపడటం, వేదన చెందటం. అయ్యా క్రైస్తవులరా, నువ్వు ఏడవలసి వస్తే యేసుక్రీస్తు నీ కొరకు నీకు బదులు చనిపోయిన స్థానాన్ని చూసి ఏడు. నువ్వు దుఃఖపడాల్సి వస్తే నీ జీవితంలో ఆయన చేసిన మేళ్లన్నీ తలుచుకుని దుఃఖపడు. నువ్వు విచారించాల్సి వస్తే ఆయన నశించిపోతున్న వాళ్ళ కొరకు చేసిన ప్రణాళికకు నువ్వేం చేయలేకపోతున్నావో దాన్ని చూసి దుఃఖపడు. అయ్యో నాకు ఇచ్చిన బాధ్యత నేను నెరవేర్చలేకపోతున్నానే, చెప్పమన్న సువార్త చెప్పలేకపోతున్నానే, జీవించమన్న సాక్ష్యం జీవించలేకపోతున్నానే, చూపమన్న మాదిరి నేను చూపలేకపోతున్నానని ఏడు. అంతేగాని నీ ఇంట్లో బియ్యం లేదనో, నీ ఇంట్లో జబ్బు తగ్గలేదనో, నీ ఇంట్లో ఇంకేదో అవసరత రాలేదనో ఎప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఏడవటం మానేయండి. అలాంటి ప్రార్థన లిస్టులు చుట్టలు కట్టి పారేయండి, అవసరం లేదు. ఇజ్రాయెల్ దేశంలో ఒక పెద్ద గోడ ఉంది. ఆ గోడని ఏడుపుల గోడ అంటారు. ఈ ప్రదేశం నుంచి ఒక తమ్ముడు అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ చేశాడు ఇజ్రాయెల్ నుంచి. ఏంటో తెలుసా అనయ్య, నేను ఏడుపుల గోడ దగ్గర ఉన్నానయ్యా, మీ ఏడుపు చెప్పండి అనయ్యా, దీన్ని రాసేస్తానన్నాడు. ఏంట్రా అంటే ఏంట్రా అన్నట్టే చీటీలు రాస్తారని ఇక్కడ బోల్డ్ కాగితాలు ఉంటాయి. దాని మీద మన బాధ, మన దుఃఖం, మన ప్రార్థన, మన విచారం, మనకున్న వేదన, ఏ సమస్య అయితే ఉందో దాన్ని రాసి దాన్ని జాగ్రత్తగా ప్రార్థన చేసి ఆ గోడ సందులో పెడితే దేవుడికి వినపడద్దన్నయ్యా అన్నాడు. ఎవడు చెప్పాడురా ఈ సిద్ధాంతం? ఇక్కడ అందరూ చేస్తున్నారని, ఆ బిషప్లు, ఆర్చ్ బిషప్లు, రైట్ రెవరెండ్లు, లెఫ్ట్ రెవరెండ్లు, మమ్మల్ని తీసుకొచ్చిన సూపర్ సీనియర్ పాస్టర్ వీళ్ళందరూ అదే పని చేస్తున్నారనియా. మీకు తెలిసిన వాళ్ళందరి పేర్లు రాసేయండి అన్నాడు ఒక ఆడ ఆల్రెడీ 6 పేజీలు రాశాడు. రాత్రి నుంచి ముందు రోజు నుంచే చెప్పేశారు, మీరు ఆ రూమ్ లోకి వెళ్ళి పడుకుంటారు కనుక ఇది ఇజ్రాయేలు దావీదు ప్రార్థన చేసిన ప్రదేశంలో మన హోటల్ కట్టారు వీళ్ళు, కాబట్టి ఇదంతా మీరు ఎంత మొర పెడితే అంత ఆశీర్వాదం అన్నట. అందుకు ఆ మొర్రకి ఏంటంటే, రేపు పొద్దున్న మనం ఏడుపు గోడ దగ్గరికి వెళ్ళి లిస్టులో పెట్టేటప్పటికి మీ దుఃఖం కలిగినా, మీకు తెలిసిన మీ ప్రార్థన పనులు అందరూ లిస్టులు రాసేయండి, మీ చర్చలో అందరివి దీనిలో పెట్టేయండి అన్నాడు. పాపం ఆయన రాశాడు. నాకు స్పెషల్ కదండి, పాస్టర్ని కదా, అందుకు నన్ను అడిగాడు, మీరు కొంచెం స్పెషల్ అంటే చెప్పండి అని. నీ పేరు రాయరు అక్కడ అన్నాడు. నువ్వు మారాలి, నేను మారాలి అని రాసి నీ పేరు రాయను రాశాడు. అంటే మీ పేరేనా రాయమన్నాడు అన్నాడు. నేను అదే చెప్తున్నా, నీ పేరే రాయను. నాదా అన్నాను. నీదే, నువ్వు విన్నది రైతే రాయను. నాదెందుకు అన్నాను. మారాల్సింది నువ్వు, నా ఏడుపు కాదు. నా ఏడుపు దేవుని దగ్గరికి ఎలాగెళ్తుందో నాకు తెలుసు. నేను ఏడిస్తే నాకు ఏడుపు కాదండి. నువ్వు వెళ్ళి గోడ దగ్గర ఏడవలా. నువ్వు బాత్రూమ్ ఏడిసినా దేవుడికి తెలుసు, నువ్వు బెడ్రూమ్ ఏడిసినా దేవుడికి తెలియదా నీ ఏడుపు? ఎందుకు రా గోడకి అనేది నాకు డౌట్ వచ్చి నేను కొంచెం రీసెర్చ్ చేయడానికి వెళ్ళాను. బైబుల్ అసలు ఎక్కడుంది, ఏం జరిగింది మీకు కూడా చెప్తాను. ఎప్పుడైనా ఇజ్రాయెల్ షార్టెస్ట్ ప్యాకేజ్ 3 వెళ్తే 4 ఫ్రీ, 4 వెళ్తే 1 ఫ్రీ. ఈ ప్రీకి ఎక్కడైనా పారిపోయి వెళ్ళిపోయావు కనుక వెళ్ళి బంగారు దూడని దండం పెట్టినట్టే. బంగారు నంది ఉండేది గుర్తుందా? ఎక్కడో గుర్తొస్తుందా? బంగారు దూడలు 2 చేయించి దండం పెట్టమన్నాడు ఎవరో గుర్తుందా? అబ్బా, అహరోను ఒకటే చేయించాడు. ఆ తర్వాత ప్రజలు ఈ ఐగుప్తుల నుంచి బయటికి వెళ్ళిపోదామని పలుమార్లు గొడవ పెడుతుంటే ఫరో ఏం చేశాడు తెలుసా? ఎందుకురా మీకు ఈ తిప్పలో, ఏముందిరా యెరూషలేము బట్టి దిబ్బా, నేను చేయిస్తాను మీకు 2 మంచి బంగారు విగ్రహాలు, సగిలిపడండి అన్నాడు వచ్చి. కొంతమంది రెడీ అయిపోయాడు వెళ్ళిపోవడానికి. ఇప్పుడు మనం వెళ్ళి మొక్కేది కూడా ఆ దూడే యెరూషలేములో, ఇంకేం లేదు అక్కడ. ఈ యెరూషలేములోకి వెళ్ళి ప్రపంచమంతా కూడా కొల్లగొట్టబడిన చక్రవర్తులు, సామ్రాజ్యవాదులు, రాజులు, మహామహులైనటువంటి చక్రవర్తులు అన్ని పట్టణాలను కబ్జా చేసుకున్నప్పటికీ ఒకే ఒక కోరిక పట్టణంలో ఏంటంటే ఇజ్రాయేలు దేశాన్ని క్యాప్చర్ చేయాలండి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్న కోరిక అదే. అప్పటికే వర్ధిల్లిపోతున్నటువంటి దేశం అది. ఆ దేశంలో ఉన్న మనుషుల కట్టడాలు ఒక ఆశ్చర్యాతీతమైనటువంటి మానవ నిర్మిత కట్టడాలు. అప్పటికి క్రేన్లు లేవు, ఓన్లీ పక్షులతో, జంతువులతోనే వాళ్ళ నిర్మాణ ఏర్పాట్లన్నీ చూసి చేయించేవారు. మేధస్సు దేవుడిచ్చాడు యూదులకు, అందుకు వాళ్ళు చేసిన కట్టడాలు.
ఆ యెరూషలేము ప్రధాన దేవాలయము 3 సార్లు దండయాత్ర చేసి 2 సార్లు సమూలంగా నాశనం చేయబడిన, నెహెమ్యా కాలంలో ఒకసారి, అలాగే నెబుకద్నెజర్ కాలంలో ఒకసారి జరిగిన ఆఖరికి మిగిలిపోయిన ఒకే ఒక మందిరములో ఉన్నటువంటి పార్ట్ ఏంటో తెలుసా? ఆ గోడ అంతా డిమాలిష్ అయిపోయిందండి. టోటల్ టెంపుల్ ని నెబుకద్నెజర్ కాలంలో ఒక పుకారు కొలిసింది ఏంటంటే, దాని కింద దేవునికి సంబంధించినటువంటి సొత్తు పద్మనాభ స్వామి దేవాలయం కింద 248 కోట్ల బంగారం ఎలా ఉండిపోయిందని చెప్పేశారు, టన్నులు అక్కడ ఉందని చెప్పాడు ఎవరో పుకారు. ఆడు మొత్తం పెకిలించి పడేశాడు ఇంత కింద నుంచి, విపరీతంగా తవ్వించేశారు. దేవుని దేవాలయపు ప్రదేశాన్ని ముట్టుకోకూడదు, ఇది నా కడవరి బందరపు ప్రసన్నత అని దేవుడు చెప్తే దాన్ని పగలగొట్టాడు. అందుకే గడ్డి వేసే పరిస్థితికి వచ్చేసింది అక్కడ. ఆ పరిస్థితి అంతా తిరగేసేశారండి. తిరగేసేసినటువంటి ఆ ప్రదేశంలో ఏమీ దొరకలేదు వాళ్ళకి, మట్టి తప్ప. ఒకే ఒకటి వదిలేశారు, ఆ మందిరంలో దేవుని మొదట ఆది కాలం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి కాలానికి ఉన్న ఒకే ఒక సాక్ష్యం, చరిత్ర మనం నమ్మడానికి, ప్రపంచం నోరెత్తకుండా యేసుక్రీస్తుని అంగీకరించడానికి కారణం ఏంటంటే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ గోడే. ఎన్నో భూకంపాలు వచ్చాయి, ఎన్నో వాతావరణ భౌగోళిక శీతోష్ణ పరిస్థితులు మారిపోయినాయి, ప్రపంచంలో యుద్ధాలు జరిగాయి, అణుబాంబులే వేశారు. కానీ ఆ పట్టణం, ఆ కట్టడం మాత్రం చెక్కు చెదరకుండా ఒక ఉదాహరణగా ఉంచారు. ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఈ భయ్య ఏడుతున్నాడంట, దాని లోపల దూర్చి. నేను అన్నాను, మీరు నిన్న వెళ్ళారా అన్నాడు. నిన్న వెళ్ళానండి. 3 రోజులు తీసుకెళ్తా ఉన్నారు సార్ అన్నాడు. ఎన్నిసార్లు ఏడవాలి? ప్రతిసారి వెళ్ళి దాన్ని పెట్టుకోవడం, ముద్దెట్టుకోవడం, దానికి ఇలా బుర్ర అని చెప్పి, మీరు 4 ఫోటోలు ఉంటాయి చూడండి, ఇజ్రాయెల్ వెళ్ళి చూడండి, ఖచ్చితంగా బుర్రని చేసి ఆ గోడని చేసి ఫోటోలు తీసుకుంటారు. మా ఊరు బయట కూడా ఉంది శ్మశానం బయట అలాంటి గోడ. మంచి మా ప్రసాదం తీసుకెళ్ళి 2 ఫోటోలు దించారనుకో, దీనిలోకి వచ్చి మార్చేస్తారు దాన్ని కంప్యూటర్లో. నిజానికి మనిషి యొక్క హృదయంలో దేవునితో ఉండే సత్సంబంధానికి, దేవునితో వాక్యముతో ఉండే వారి జీవిత లక్ష్యాలకు, దేవుని ఆత్మ చెప్తున్న సంగతులు వినే చెవి కలిగిన ఆత్మ కలిగిన వారికి మధ్య ఏ కట్టడము గాని, ఏ రాయ గాని, ఏ రకమైన ఇతర వస్తువు గాని నీకు ఉండదు, అవసరం లేదు. వాటి గురించి ఆలోచించొద్దు. అవి ఇంట్లో ఉండడం నీకేదో శ్రేయస్కరమని అది పూజ ద్రవ్యంగా మార్చుకోవడానికి నువ్వేం ప్రయత్నం చేయక్కర్లేదు. అవేమీ నిష్ప్రయోజనకమైన పద్ధతులే. అయితే ఆ గోడ దగ్గరికి వెళ్తే తనకు చెప్పింది నీ పేరే రాయి అన్నప్పుడు వాడు అన్నాడు, అన్నయ్య చెయ్యకూడదా ఇది అన్నాడు. నువ్వు మారాలరా ముందు. నీ దగ్గర దేవుడు ఉన్నాడా, నువ్వు గోడ దగ్గర దేవుడు ఉన్నాడా? ఎవరి దగ్గర ఉన్నాడు దేవుడు? నీ దగ్గర ఉన్నావు, నువ్వు గోడ దగ్గర దేవుడు ఉన్నావు అంటేట్రా. ఇంకో విషయం తెలుసా, ఈ రోజు నువ్వు వెళ్ళే రోజు అన్నాడు, 2వ రోజు నిన్న పెట్టిన స్లిప్ ఉందేమో చూడన్నాడు. లేదన్నయ్యా అన్నాడు. రాత్రి ఏం చేసి ఉంటారు చెప్పండి, వాళ్ళందరూ వచ్చి మీ ప్రార్థన చేసి ఉంటారు. ఇది సార్ మీ లిస్టులు. మరుసటి రోజు ఫ్రెష్ ప్రార్థన చేసుకోండి అన్నాడు, మళ్ళీ పేరు పెట్టి. ఇదంతా ఆ ప్రదేశంలో వ్యాపారపు ఆ జూలో టికెట్ పెట్టి చూడటానికి వెళ్ళినట్టే. దయచేసి నీ విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి పని చెయ్యవద్దు. అందుకే స్పష్టంగా బైబిల్ చెప్తుంది, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో కూడా నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు, నీ బ్రతుకు దేవుడు చూస్తున్నాడు, తీర్పు దేవుని దగ్గర ఉంది. ఈ రోజు నువ్వు సరిదిద్దుకోవడానికి నీకు మారు మనసు ఉంది. ఈ రోజు నువ్వు ఆ పనిని చేయకపోతే రేపటి దినము దాని తీర్పు యొక్క ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. దట్స్ ఆల్. అంతేగాని పాస్టర్లు నిన్నేదో భయపెట్టారని, లేక ఇంకెవరో వ్యక్తి నిన్ను శపించాడని, ఎవరో వ్యక్తి ఒక ఆయన అన్నాడు వచ్చి, పాస్టర్ గారు ఆవిడ నోరు మంచిది కాదండి, నిన్న చాలా గట్టిగా మా ఇంట్లో పక్కన ఏదో గొడవ అయినప్పుడు మమ్మల్ని కూడా కలిపి తిట్టింది, మేము విన్నాం మేడ మీద నుంచి, మాకేమైనా జరుగుద్దేమో, కొంచెం మీరు వచ్చి ప్రేరాయిలు ఇంటి చుట్టూ చల్లరా అన్నాడు. ప్రేరాయిలు చల్లితే ఏమవుద్దండి అన్న అంటే సంహారపు దూత రాకుండా అన్నాడు. అది కొత్త బాగా ఏమన్నాడు, సంహార దూత ఎక్కడ ఉండదండి అన్నాడు. అంటే మోషే, నీకు బైబిల్ తెలుసు అన్నమాట. మోషే దగ్గర సంహార దూత ఏమైంది అన్నాడు. ఆ రక్తం పెట్టారండి అందువల్ల రాలేదండి. ఓహో, నిర్గమకాండంలో ఉన్న విషయం చెప్తున్నారా మీరు అని అంటే, అదేం పాస్ గారు మీకు అన్నీ తెలిసి ఎలాగంటారు? నేను అన్నీ తెలిసి అనుకోవట్లేదు, నువ్వు చెప్పేది నాకు తెలియదు అనుకుంటున్నాను. అందుకే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సంహారంతో తెలిపోయిన పరిశుద్ధ రక్తానికి, అదే గొర్రెపిల్ల పశువు రక్తానికి ఇప్పుడు నేను పోసే నూనెకి ఏంటి సంబంధం అని అంటే, నువ్వు నేను ప్రార్థన చేసి రాసినప్పుడు స్వస్థ వస్తుంది కదా, అది నువ్వు రాయాలి నేను రాయాలి. సంఘ పెద్దలు పిల్లలు జబ్బున్నది ఎవరికి ఇంట్లో అయితే, జబ్బు ఎవరికి లేదు, మా ఇంటికి. ఇంటికి కాదు రోగం, నీ మైండ్కి రోగం. రోగం ఎక్కడ ఉంది ఇప్పుడు నూనె ఎక్కడ పోయాలి, నేను ఎత్తి మీద పోస్తాను, ఇక్కడ సెట్ చేస్తాను. నీ మనసు సెట్ చేసుకో. నువ్వు వాక్యమును అధికారంగా పట్టుకుని 91వ కీర్తన పట్టుకుని నిలబడ్డం మాని, గద్దించడం మాని, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని చెప్పడం మాని, పనికి మాలిన పొలానికి వెళ్ళి ఇది రాజమండ్రి నుంచి వచ్చి నూనె అన్నాడు ఒకడు. రాజమండ్రి నుంచి వస్తే బెల్లంపల్లి నుంచి వస్తాడు, నువ్వు నూనె కదా. ప్రార్థన చెయ్యక మునుపది రొట్టె, ప్రార్థన చేసిన తర్వాత క్రీస్తు శరీరము.
దానికి మార్పు లేదు. ఆ నూనె నువ్వు ప్రార్థన చేసిన ఒకటే, నేను ప్రార్థన చేసే ప్రార్థన యేసు నామంలో, చేసే కార్యము దేవుని ఆత్మలో. ఏముందండి ఇక్కడ వ్యక్తిత్వం? అనవసరమైన శాపాలు లేవు, భయపెడితే శాపాలు రావు, మీ బెదిరిస్తే పిచ్చుకలతో సైతం అవి అంటున్నాడు, మేము ఏ శాపాలకి మేము భయపడము అంటున్నాయి ఆ పక్షులు. క్రైస్తవుడు మాత్రం బోల్డ్ భయపడుతున్నాడు ఈరోజు. దయచేసి ఆకాశ పక్షుల్ని చూసి నీ విశ్వాస జీవితంలో ఏ మాత్రము విచారించకుండా, కృంగిపోకుండా, బలహీనపడకుండా నిశ్చయముగా దేవుని కొరకు నిలబడడానికి ప్రయత్నించండి. ఒక విచిత్రమైన మాట చెప్పి ముగిస్తాను. మొట్టమొదట దేవుడు నోవహుతో చెప్పినప్పుడు అన్నిటినీ రెండేసి పక్షులు, దట్ ఈస్ 4, 2 మేలు 2 ఫిమేలు, 2 సెట్స్ లోపలికి పెట్టాడు. పెట్టేసిన తర్వాత ఆ 2 సెట్లు లోపలికి వచ్చేసిన తర్వాత కిటికీ తీసి నీళ్లు వెళ్ళిపోయిన చూడమని ఒకదాన్ని పంపాడు. ఇప్పుడు క్విజ్ ఎలా ఉంటుందో తెలుసా? వెళ్ళింది ఆడదా మగదా? వెళ్ళింది కాకి మగదా ఆడదా? ఎవడేం చెప్పగలడు? వెళ్ళిపోయింది. వచ్చిందా అంటే ఖచ్చితంగా అది ఏదో అయ్యి ఉంటుంది. దాని లక్షణమే వేరు, నా రూట్ ఏ సపరేట్. వెళ్ళిపోయింది. ఇంకే కాకులు ఉన్నాయి అప్పటికి లేవు, అసలు విత్తనం ఎక్కడ ఉండిపోయింది. ఇది వెళ్ళిపోయింది ఆల్రెడీ బయటికి. ఖచ్చితంగా వెళ్ళిపోయినా అది మళ్ళీ తిరిగి రాలేదు. కానీ బైబిల్ చెప్తుంది, కాకి పిల్లలంట అరుచుచుండు కాకి పిల్లలకు ఆహారం ఇచ్చేవాడు ఆయనే. మనం ఎంతసేపు ఏమనుకుంటున్నాం తెలుసా? నా పనికి ఉపయోగపడలేదని నువ్వు వేడుతున్నావు. కాకి మా వెనక రాలేదు, నాకు మెసేజ్ తేలేదు, దొంగ కాకి, అది కుళ్ళిపోయింది తిన్నే. ఒక పాస్టర్ చెప్తుంటే విన్నాను, వెళ్ళి చెప్పాను, 360 రోజులు పైనండి నేలల్లో ఊరిపోయి ఉండిపోయింది. ఏ కుళ్ళిపోయింది మిగిలిపోద్దు స్వామి ఈ కాకి వెళ్ళి పుడుసుకు తినేయడానికి? ఎక్కడ చెత్త ఉండిపోద్దండి? సంవత్సరాల తరబడి నీళ్లు ఉండిపోయి అక్కడ ఇంచుమించు నీళ్లు ఉండిపోయిన సంవత్సరాల కాలంలో ఏదైనా ఉంటుందా? అసలు నాచు కూడా అంత డిమాలిష్డ్ ప్లేస్ లో కాకి తినడానికి వెళ్ళిందే? దేవుని పని మీదకే వెళ్ళింది అది. దెర్ ఇస్ ఎ పర్పస్. నోవాకి ఒక మెసేజ్ ఉంది దానిలో. నేను వెళ్ళి వెనక్కి రాకపోతే ఒక విషయం నువ్వు తెలుసుకొని చెప్పింది నోవాకి. అందుకు నోవా వాజ్ ఆన్సర్డ్. లేకపోతే దాన్ని ఎత్తుకు తెచ్చుకోవడానికి దాన్ని దారిగట్టి పంపించేవాడు తెలియని పెద్ద మేధావి నోవా. లేదు, దెర్ ఇస్ ఎ మెసేజ్ ఇన్ దట్. కానీ అది తిరిగి వచ్చినటువంటి ఆ పౌరాన్ని చూసినప్పుడే ఆ తలుపు తీయటం అనేది దేవుని అనుమతి అయ్యింది. అంటే నీ జీవితంలో కొన్ని వర్తమానాలు రానంత మాత్రంలో, నాకు వర్తమానం రాలేదని కాదు, వర్తమానంలో సాగిపోమని నీతో కాకి చెప్పింది. ఇప్పుడు నీకు విషయం తెలీదు, ఏమయ్యిందో నీకు బయట తెలీదు, ఏమవుతుందో రేపు నీకు తెలీదు. బట్ కాకి చెప్పింది, నేను రాకపోయినా నీ పడవ ప్రయాణం అలాగే ఉంటుంది, నువ్వు బయటికి రావడానికి వీల్లేదు, నువ్వు కొనసాగించు నీ ఆత్మీయ యాత్రని చెప్పింది. అది తిరిగి వచ్చినప్పుడు చెప్పింది, పావురు తిరిగి వచ్చి చెప్పింది, ఇన్ని రోజులు ఉండొచ్చాలు బయటికి రా అని చెప్పింది. దర్ ఇస్ ఎ డిఫరెంట్ మెసేజ్ టు నోవా. ఈరోజు నీ జీవితంలో నీ గమ్యం నీకు తెలియకపోవచ్చు. ఆ కాకి పోషణ ఇచ్చేవాడు ఎవడు? మళ్ళీ ముందే చెప్పేశాడు, నేనే కదరా దానికి ఆహారం ఇవ్వాల్సిందే అని. అప్పటికి చెట్లు మాత్రమే ఉండగా ఆ ఒక్క కాకి ఒక్క ఒలీవ చెట్టు బయటకు వచ్చి చిగురు చూపిస్తే ఏ సృష్టి రాని చోట కాకి, అదే కాకి నోవహు మాట విని తీసుకొచ్చి ఆ ఎలీషా దగ్గర దేవుని మాట విని ఏమో చెప్పింది, నిన్ను పోషించటానికి ఆకాశ పక్షుల్ని పంపుతున్నాడు. వాళ్ళు నీకు తెలియక్కర్లేదు, ఆ కాకి పేరు నీకు చెప్పక్కర్లేదు. దేవుని స్తోత్రం చెప్పు. ఇంకెవరైనా నిన్నొచ్చిన కాకి ఈ రోజు వచ్చిన కాకి ఒకటేనా అని అడిగితే ఆ కాకి ఏం చెప్పుద్ది? నిన్నొచ్చింది నేను కాదు మా తమ్ముడు, ఈ రోజు నేను వాళ్ళ పెద్దాన్నేని, కానీ మమ్మల్ని పంపినవాడు మాత్రం పరలోకపు తండ్రి అని చెప్తాయి. దేవుని స్తోత్రం. నీ ఇంటికి ఎవడొస్తాడో తెలియదు, నిన్నెవడు పోషిస్తాడో తెలియదు, కాకులన్నీ ఒకేలాగుంటాయి. ఎవరు రైట్ ఆర్ నో? మీకు తెలుసా? పరిశీలనగా చూడండి, ప్రతి కాకి వేరువేరుగా ఉంటుంది. ఎవ్రీ బర్డ్ ఇస్ డిఫరెంట్. అన్నీ ఒకలాగా ఉంటాయి, కానీ మనలాగే ముఖాల్లో తేడా ఉన్నట్టే మరి కాకులు గుర్తుపట్టు పెట్టండి. అన్ని ఒకలా కన్ఫ్యూజ్ అయిపోవా? ఆలోచించండి, కంగారు పడకండి. కన్ఫ్యూజ్ అయిపోయి కుక్కలను ఒకలా ఉన్నట్టు ఎలాగా కాదు. ప్రతి దాని రూపము దేవుని యొక్క జ్ఞానమే. అందుకే దేవునిని ఎందుకు ఆనందించాలి అంటే, ఒక్కొక్కసారి అతను చూసి నేను మాట్లాడకుండా ప్రార్థన కూడా రాదు, అతను చూస్తూ అలా ఉండిపోతాం. ఏంటి నాయన నీ జ్ఞానం ఏంటి? అసలు నన్ను తయారు చేయటంలోనే నీకు ఇంత గొప్పతనం ఉంటే, నువ్వు నన్ను కలుగు చేసిన విధము కలుగు చూడగా నాకు ఆశ్చర్యములు భయములు కలిగిందంటే, అసలు ఒక బర్డ్ గురించి నువ్వు ఎంత తీసుకున్నావా?
ఎంత పర్ఫెక్షన్ మీ కలరింగ్, అసలు ఆ ఫెదరింగ్, ఆ షేప్, హౌ బ్యూటీ ఆఫ్ ద గాడ్. నువ్వు చేయగలవా? అలాంటి పనికిరాని అందరికీ పనికొచ్చేలాగా దూరంగా ఉన్న ఒక కాకిని, ఒక సేవకుని పోషించడానికి వాడిన దేవుడు, బయటికి వెళ్ళి రాలేదని దుఃఖపడిన నీతో దేవుని మాట చెప్పి వెళ్ళిన దేవుడు ఆ కాకి ఈరోజు నీతో చెప్తుంది, నువ్వు దేని గురించి విచారించుకో, నువ్వు నాకంటే చాలా విలువైన దానివి. పిచ్చుకు నీతో చెప్తుంది, నువ్వు కంగారు పడుకో, నువ్వు నాకంటే విలువైన దానివి. నీ జీవితంలో నేను గొప్ప కార్యం చేయబోతున్నాను. అది కంటికి కనపడకపోవచ్చు, నీ చెవులకు వినపడకపోవచ్చు, నీ హృదయానికి అర్థం కాకపోవచ్చు, ఎలా జరుగుతుందో నీకు ప్రత్యక్షమైన దర్శనం రాకపోవచ్చు, ఏ ప్రవచనం నీకు కనపడకపోవచ్చు. కానీ పక్షుల కంటే శ్రేష్టమైన మిమ్మల్ని ఆయన ఒక అద్భుత రీతిగా, సంపూర్ణమైన రీతిగా, ప్రణాళికాబద్ధమైన జీవితంలోనికి నన్ను నడిపిస్తున్నాడు, నిన్ను నడిపించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రణాళికాబద్ధమైన జీవితంలోనికి నన్ను నడిపిస్తున్నాడు, నిన్ను నడిపించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రణాళికాబద్ధమైన జీవితంలోనికి నన్ను నడిపిస్తున్నాడు.